దయచేసి అందరం కూర్చుందాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. మీ యొక్క విశేషమైన ప్రార్థనలు సహాయం చేసినందుకు ప్రభువైన నామములో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I thank God because you had prayed for me with special prayers and you helped me, so I praise Him. ఈ రాత్రికాల ధ్యానార్థమే యోహాను సువార్త 15వ అధ్యాయం. For our meditation tonight, shall we turn to John's Gospel, chapter 15. 1 నుంచి 4 వరకు చదవాలని కోరుచున్నాం. Shall we read from verses 1 to 4? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచియుంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. I am the true vine, and my Father is the husbandman. Every branch in me that beareth not the fruit, he taketh away, and every branch that beareth fruit, he purgeth it, that it may bring more fruit. Now ye are clean through the word which I have spoken unto you. Abide in me, and I in you. As a branch cannot bear fruit of itself, except it abide in the vine, no more can ye, except ye abide in me. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the holy name of the Lord. ఈ వాక్యముల ద్వారా దేవుడు తన ఆలోచనను బయలుపరచాలి. అందరూ ఒక నిమిషం స్తోత్రించదము. The Lord must speak to us through this verse. Shall we all praise God for 1 minute? స్తోత్రం 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 స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఈ రాత్రి మన యొక్క అంశము ప్రభువులో ఉన్నవారు ఫలించెదరు. Tonight our topic is those who abide in the Lord, they will bring forth fruit. ఈ యొక్క మొదటి వాక్యములో క్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి అని చదువుకొంచున్నాం. In the first verse we read about the true vine who is Christ. 4వ వాక్యములో ఆత్మీయులైన విశ్వాసులు దేవుని యొక్క సంఘములో తోటగా ఉన్నారని చదువుకొంచున్నాం. In the 4th verse we read about the church, the spiritual believers who are seen as the garden of the Lord. యేసు నాడు ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. Jesus said, I am the true vine and ye are the branches. దేవునికి స్తోత్రం. Praise be to God. మనం ప్రభులో ఎంతగా ఎదుగుచున్నామో అంతగా 2019వ సంవత్సరంలో ఫలించవలని ప్రభు కోరుచున్నాడు. To the extent we grow in the Lord desires of us that we should bring forth fruit in this year 2019. నేను నిజమైన ద్రాక్షవల్లిని. I am the true vine. నా తండ్రి వ్యవసాయకుడు. And my Father is the husbandman. నాతో ఉండవారు అధికంగా బహుగా ఫలించెదరు. Whosoever shall abide in me will bring forth much fruit. ఫలించవలనంటే అధికంగా మనము శుద్ధీకరించబడవలెను. To give forth fruit we should be sanctified and purged. యజమానుడు అధికమైన ఫలములు మనలో కోరుచున్నాడు. The master desires of us much fruit. దేవునికి స్తోత్రం. Praise be to God. 2018వ సంవత్సరములో అధికమైన ఫలములు ఇవ్వకుండా ఉండవచ్చు, కానీ ఈ సంవత్సరంలో ప్రభు మనల్ని కోరుచున్నాడు, అధికంగా ఫలించాలని ఆయన కోరుచున్నాడు. In the year 2018 we might not have given much fruit to the Lord, but in this year the Lord desires of us that we should bring forth much fruit unto him. దేవునికి స్తోత్రం. Praise be to God. కొంతమంది 30% ఫలించెదరు. Some will give forth fruit for 30%, కొంతమంది 60% ఫలించెదరు. and some will give forth 60-fold, కొంతమంది 100% ఫలించెదరు. and some will give forth fruit 100-fold. దేవునికి స్తోత్రం. Praise be to God. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వాక్యంలో ఆ యొక్క అనుభవాన్ని చదువుకొంచున్నాము. We read about this in Mark's Gospel chapter 4 verse 20. 20%, 30%, 60%, 100% ఫలించెదరు మంచి నేలలో పడినవారు. Whosoever the seed is found in the good land, they will bring forth 30, 60 and 100-fold. దేవునికి స్తోత్రం. Praise be to God. కృపాకాలములో ఉన్న పరిశుద్ధులు
అధికంగా ఫలించవలని ప్రభు కోరుచున్నాడు. The Lord desires that we who are in this grace period must bring forth much fruit unto him. కృపాకాలమున్న పరిశుద్ధులు 100% ఫలించాలని ఆయన వాంఛించున్నాడు. And he desires that we who are in the grace period, we should bring forth 100-fold fruit. ఆయన రాకడలో ఎత్తబడే పరిశుద్ధులు 100% ఫలించాలని ఆయన ఆశించుచున్నాడు. And he desires of us who are going to be caught up in the coming of the Lord to bring forth 100-fold fruit. 100% ఫలించేవారు సియోను యెరూషలేముగా దేవుడు మార్చున్నాడు. Those who give forth 100-fold fruit, the Lord will change them as Zion and New Jerusalem. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ఈ మూడు విషయాల గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచబోతున్నాను. About these three things, I am going to place before you a few points. 30% ఫలించేవారు ఎవరు? Who are those who are going to give a 30-fold fruit? వీరు నూతన భూమిలో ప్రవేశించే పరిశుద్ధులు. These are the saints who enter into the new earth. వారికి ఒకే ఒక అనుభవం. They have only one experience. వారు రక్షణ పొందారు. They are saved people. వారు ప్రభువులో ఉన్నారు. They are in the Lord. పాపం క్షమించబడ్డాయి. Their sins are forgiven. 30% ఫలించేవారు నూతన భూమిలో ప్రవేశించున్నారు. Those who bring forth a 30-fold fruit, they enter into new earth. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. రెండవది 60% ఫలించే పరిశుద్ధులు. Secondly, those who bring forth a 60-fold. దేవునికి స్తోత్రం. Praise be to God. వారు పాత నిబంధన పరిశుద్ధులను బయలుపరుచున్నది. This shows- దాంతో రక్త సాక్షులను కూడా చూచున్నాము. We read about that these are the saints of the Old Testament, and even we can see about the martyrs. దాంట్లో హతసాక్షులు కూడా ఉన్నారు. There are martyrs also in this group. దేవునికి స్తోత్రం. Praise be to God. వారు 60% మాత్రమే వారు ఫలించెదరు. They will give forth only a 60-fold fruit. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఇప్పుడు ప్రభు మనల్ని ఏం కోరుచున్నాడు? What does the Lord desire of us? 100%గా ఫలించాలని కోరుచున్నాడు. He desires that we should bring forth 100-fold. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. దేవుని ఉదయకాలం రీతిగా పరిశుద్ధులు చెప్పినట్టుగా కృప వలన రక్షింపబడిన వారు 100%గా ఫలించెదరు. In the morning we heard the word of God that those who are saved by grace can give forth 100-fold fruit. 100% ఫలించేవారు ఎవరు? Who are those who give forth this 100-fold fruit? దేవుని సంఘములో 100%గా ఫలించాలని ప్రభు మనల్ని ఈ తోటలో నాటి ఉన్నాడు. The Lord has planted us in his garden so that we may bring forth 100-fold fruit. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ఈ చెప్పబడిన అనుభవాలు మనలో ఉంటే నిత్యముగా 100% ఫలము ఫలించి ప్రభు రాకడలో ఎత్తబడగలము. The experience which I am going to say, if they are found in our life, we can bring forth 100-fold to the Lord. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. మొట్టమొదటిగా రక్షణ అనగా మారు మనసు అనుభవం పొంది ఉండాలి. Firstly, we should be saved. That means we should have repentance. రెండవది నీటి బాప్తిస్మానికి అప్పగించాలి. Secondly, we should surrender to waters of baptism. మూడవది పరిశుద్ధాత్మ అభిషేకం అనే బాప్తిస్మం పొందుకొని ఉండాలి. Thirdly, we should have received the anointing of the Holy Spirit. నాలుగవది ప్రత్యేక జీవితం ఉండాలి. Fourthly, we should have a separated life. ఐదవది దైవిక స్వస్థత అనుభవం ఉండాలి. And fifthly, we should have the experience of divine healing. ఆరవది పరిశుద్ధ జీవితం ఉండాలి. Sixthly, we should have a holy life. ఏడవది విశ్వాస జీవితం ఉండాలి. Seventhly, we should live a faith life. ఎనిమిదవది కృపా జీవితం ఉండాలి. Eighthly, we should live by grace. క్రీస్తు కొరకు శ్రమపడే అనుభవం ఉండాలి. And we should have the experience to suffer for the Lord. ఈ అనుభవం కలిగిన పరిశుద్ధులు 100% ఫలించాలని కృపాకాలములో ప్రభు కోరుచున్నాడు. Those who have this experiences, the Lord desires of those people that they should give forth 100-fold fruit. ఈ అనుభవం కల పరిశుద్ధులు 100% ఈ 2019లో ఫలించదమన్న విశ్వాసం గలవారు చేయొద్దు. హల్లెలూయా చెప్పండి. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. బ్రదర్ సైడ్ లో హల్లెలూయా శబ్దం కొద్దిగా శక్తిగా ఉంది. సిస్టర్ సైడ్ లో అసలు శక్తి లేదు. On the brother side, the sound of hallelujah has power, but on the sister side, there is no power. 100% ఫలిస్తాం లేకపోతే లేదు. If it's possible, we will give forth 100-fold. If not, we will విశ్వాసంతో not give. చేయొద్దు చెప్పండి. ఈ సంవత్సరం 100%గా నేను ఫలించదను. By faith, you raise up your hands and say, I will give forth 100-fold unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. మీ హల్లెలూయా శబ్దం మాకు పూర్ణ సమ్మతమై. And I also agree with your hallelujah sound. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. లూకా సువార్త 5వ అధ్యాయం When we turn to Luke's Gospel chapter 5, 12-13 వాక్యంలో verses 12 and 13, ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను
స్వస్థపరచమని అడిగినప్పుడు నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని ప్రభు సెలవిచ్చాడు. When a leper came to Jesus and asked him to heal me, then Jesus said, I will, be thou clean. దేవునికి స్తోత్రం. Praise be to God. స్వస్థత పొందే దైవిక స్వస్థత అనుభవం మనం విడిచిపెట్టకూడదు. We should not leave the experience of divine healing. దేవునికి స్తోత్రం. Praise be to God. దైవిక స్వస్థత అది దేవుని యొద్ద నుంచి పొందుకొంచున్న అనుభవం. And the divine healing is the experience that we receive from the Lord. ఇన్ గ్రీక్ భాషలో సో అని దాన్ని పిలువబడుచున్నది. In Greek language we read that it means that so. దాని అర్థం ఏంటి? What is that mean? బి మేడ్ హోల్. Be made whole. నీ ఆత్మ ప్రాణ శరీరములో వ్యాధులని నేను స్వస్థపరిచే దేవుడను. I am the Lord who will heal all the sicknesses in your body, soul and spirit. డాక్టర్ గారు శరీర వ్యాధులను స్వస్థపరుస్తున్నాడు. The doctors can heal only the body sickness. నీ ఆత్మీయ వ్యాధిని డాక్టర్ దగ్గర స్వస్థత లేదు. There is no healing for your spiritual sicknesses by the నీ doctors. భయానికి డాక్టర్ దగ్గర మందు లేదు. There is no medicine for your fear in the doctor's hand. దేవునికి స్తోత్రం. Praise be to God. అందుకని బి మేడ్ హోల్. That's why it is said, be made whole. ఆత్మ ప్రాణ శరీరములో వ్యాధులను స్వస్థపరచు నేను శక్తివంతుడను. I am able and I have power to heal all your sicknesses in your body, soul and spirit. నిర్గమకాండం 15:26 వాక్యంలో When we turn to Exodus chapter 15 verse నిన్ను 26, స్వస్థపరిచే దేవుడని I నేనే. am the Lord that healeth thee. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God, ఈ సంవత్సరం దైవిక స్వస్థతలో 100% ఫలములు ఫలించవలెను. in this year you should bring forth 100-fold fruit in the aspect of divine healing. అనేకులు దైవిక స్వస్థత అనే సత్యాన్ని విడిచిపెట్టి మనుషులు డాక్టర్ల వరకు పోచున్నారు. Many are leaving the truth of divine healing and they are going to men, they are going to doctors. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పొలాన్ని పండించినప్పుడు ఆ సంవత్సరము 100 పండించి ఉన్నాడు. When we see Isaac the son of Abraham, in that year he sowed seed and brought forth 100-fold fruit. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆదికాండం 26వ అధ్యాయం And Genesis chapter 26, 12వ వాక్యంలో స్పష్టంగా చదువుకొంచున్నాము. we read that in verse 12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. Then Isaac sowed in that land and received in the same year 100-fold, and the Lord blessed him. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ 2019వ సంవత్సరంలో 100% పంటను ప్రభు కోరుచున్నాడు. In this 2019, the Lord decides to give forth 100-fold fruit. ఆయన చేసిన ప్రయత్నానికి కష్టానికి 100% పంట పండి ఉంది. For the labor and for the toil that he made, he received 100-fold fruit that year. యెహోవా ఆశీర్వదించున్నాడు. And the Lord blessed him. దేవుని సంఘమైన ఈ తోటను దేవుడు ఆశీర్వదించున్నాడు. The Lord has blessed the church of God, which is the garden of the Lord. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. The coming of the Lord is near. ఇంకా ఎప్పుడు మనకి మరణం సంభవిస్తుందో, ఎప్పుడు యేసు వస్తాడో తెలియదు. కాబట్టి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండవలెను. We do not know when death comes to us, when we do not know when rapture will take place, but we should prepare ourselves for that. ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుందో దానికి కూడా ఎప్పుడు రెడీగా ఉండాలి. We should be ready always to be transferred. 3 విషయాలకి రెడీగా ఉండాలి. We should be ready for 3 things. దేవునికి స్తోత్రం. Praise be to God. యేసు రాకడ కొరకు రెడీగా ఉండాలి. We should be ready for the coming of the Lord. ట్రాన్స్ఫర్ వస్తుందో రెడీగా ఉండాలి. We should be ready for the transfer. ఎప్పుడు లోకము నశించిపోందో తెలియదు, రెడీగా ఉండాలి. We do not know when this world will perish, but we should be ready. దేవునికి స్తోత్రం. Praise be to ఆ God. సంవత్సరం ఇస్సాకు 100% పంట పండించాడు. In that year, Isaac received 100-fold fruit కారణం దేవుడు ఆయన ఆశీర్వదించాడు. because the Lord has blessed him. ఈ విజయవాడ గుంటూరు ఈ యొక్క పట్టణాన్ని ప్రభు ఆశీర్వదించాడు. The Lord has blessed these cities, Vijayawada and విజయవాడ Guntur. సెంటర్ యొక్క సేవను దేవుడు విశాలపరుచున్నాడు. The Lord has expanded the ministry of ఈ Vijayawada. సంవత్సరం 100% పంట కావాలని ప్రభు కోరుచున్నాడు. This year, the Lord desires a fruit of 100-fold. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. దేనిలో 100% పంట పండించాలి? In what aspect we should give forth 100-fold fruit? పరిశుద్ధతలో 100% పంట పండాలి. In holiness, we should bring forth 100-fold fruit. 2 విశ్వాస జీవితంలో 100% పంట పండాలి. Secondly, in the life of faith, we should give forth 100-fold fruit. ప్రేమ జీవితంలో 100% పంట కోరుచున్నాను. In the aspect of love, we should give forth 100-fold fruit. దేవుని చిత్తము చే అనుభవంలో 100% పంటను కోరుచున్నాను. In the aspect of doing the will of God, we should bring forth 100-fold fruit. శ్రమపడే జీవితంలో 100% వాంఛించున్నాను. 100-fold fruit in the life of suffering. దేవునికి స్తోత్రం. Praise be to God. 100% పంట పండాలి.
A 100-fold fruit must be given this పొలంలో year. మనం పంటలు పండిస్తున్నాం. Many of us are bringing forth fruit, ఎకరానికి 40 బస్తాలు అవుతాయి. and for 1 acre there are 40 bags. కొన్ని ఎకరాల్లో 10 బస్తాలు అవుతున్నాయి. Only some acres we give forth only 10 కొన్ని bags. 15 అవుతున్నాయి. Some give forth 15 bags. కొన్ని ఎకరాల్లో కొన్ని పొలాల్లో 40 బస్తాలు పండుతున్నాయి. And in some fields they give forth 40 ఆ bags. 40 బస్తాలు పండిన రైతులు సంతోషిస్తున్నారు. The 40 bags, those who bring, which field will bring the, they will be happy over it. దాని కొరకు శ్రమ పడ్డాడు కానీ ప్రతిఫలం కొద్దిగా పొందుకున్నాడు. But they suffered for it, but they received only a little reward from it. మన యజమానుడైన తండ్రి మనకు అధిక ఫలములు కోరుచున్నాడు. But our master, our father desires of us that we should bring forth much fruit. నాలో చేర్చబడి ఉన్న ప్రతి తీగ అది అధికంగా ఫలించును. Which branch shall abide in me will bring forth much fruit. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. అధికంగా ఫలించుట వలన ప్రభు ఏం కోరుచున్నాడు? And to bring forth this much fruit, what does the Lord desire of us? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యంలో, When we turn to John chapter 15 verse 8, యోహాను 15వ అధ్యాయం 8వ వాక్యం. John's Gospel chapter 15 verse 8. త్వరగా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. Herein is my Father glorified, that ye bear much fruit, so shall ye be my disciples. దేవునికి స్తోత్రం. Praise be to God. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుచున్నాడు. Herein is my Father glorified, that ye bear much fruit. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. So shall ye be my disciples. దేవునికి స్తోత్రం. Praise be to God. అధికంగా ఫలించుట వలన దేవుడు మహిమపరచబడుచున్నాడు. When we give forth much fruit, the Lord is glorified. దేవునికి స్తోత్రం. Praise be to God. మన విశ్వాసములో కొదువుగా ఉండకూడదు. We should not be lacking in faith, పరిశుద్ధతలో కొదువుగా ఉండకూడదు. no lacking in holiness. దేవుని ప్రేమలో కొదువుగా We ఉండకూడదు. should not be lacking in love of God. విగ్రహం పెరుగుట వలన అనేకులు దేవుని ప్రేమ చల్లారిపోతున్నది. Because the iniquity is on the increase, the love of God is waxing cold. దేవునికి స్తోత్రం. Praise be to God. అందుకని అనేక మంది నిరీక్షణ కోల్పోయిన వారిగా జీవించున్నారు. Because of that, many are living a life we have lost hope. ఈ ఆఖరి రాత్రిలో ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణను మనం పెంచాలి. And in this last night, the Lord must give us this hope. రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వాక్యములో పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణ పెరుగుతున్నది. And when we turn to Romans chapter 15 and verse 15, through the Holy Spirit we can abound in hope. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. We do not know when the coming of the Lord will be. దేవుని ప్రేమలో చల్లారిపోకూడదు. We should not wax cold in the love of God. సంఘము పరిపూర్ణ చెందుటకు మొదటి ప్రేమలో ఉండవలెను. For the perfection of the church, we should come back to the first love. మొదటి ప్రేమ ఉంటేనే సంఘం అధికంగా ఫలములు కాయను. When the church has the first love, it can bring forth much fruit. రెండవది ఆ సంఘములో మొదటి విశ్వాసం ఉండవలెను. Secondly, in the church, there should be first faith. దేవునికి స్తోత్రం. Praise be to God. మూడవది ఆ సంఘములో నిరీక్షణ కలిగి ఉండాలి. Thirdly, the church must have the hope of the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. మొదటి ప్రేమ ఉండాలి. A first love we should have. మొదటి విశ్వాసం ఉండాలి. A first faith we should have. మొదటి నిరీక్షణ ఉండాలి. And we should have the first hope. అప్పుడు ప్రభు యొక్క రాకడ గురించి అధికంగా ఆత్మలో నింపబడి రాకడ కొరకు సిద్ధపడగలము. Then only we can be filled in the Spirit and prepare ourselves for the coming of the Lord. అంత్యం ఆఖరి రోజులు అనేకుల ప్రేమ చల్లారిపోతున్నది. In the last days, the love of God will wax cold in many. దేవుని ఆలయానికి వస్తానికి సంతోషం ఉండదు. They will not have any joy coming to the presence of God. బైబిల్ చదవడానికి సంతోషం ఉండదు. They will not be happy in offering అదే the న్యూస్ Lord. పేపర్ చదవడానికి ఎంతో ఇంట్రెస్ట్. But they have interest in reading newspapers. దేవునికి స్తోత్రం. Praise be to నా God. వాక్కు నుంచి అన్న దేవుని బిడ్డ, Dear child of God, listening to my words, దేవుని యొక్క ప్రేమలో ముందుకు సాగవలెను. we should go forward in the love of God. మనుషుల ప్రేమ మరుగైపోవును, దైవజనుల ప్రేమ చల్లారిపోవును. మనుషుల ప్రేమ మరుగైపోవును, దైవజనుల ప్రేమ చల్లారిపోవును. క్రీస్తుని ప్రేమ విడువదు నన్ను, క్రీస్తుని ప్రేమ విడువదు నన్ను. వ్యాధియు వేదన రోదన వేళలో. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God,
ఎవరెవరు మొదటి ప్రేమ కోల్పోయి ఉన్నారు, Whosoever has lost the first ఎవరు love, మొదటి విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నారు, whosoever lost the first ఎవరు faith మొదటి నిరీక్షణ కోల్పోయి and ఉన్నారు, lost the first hope, దేవుని తోటలో నాటబడిన మనము ప్రతి ఒక్కరము మొదటి అనుభవంలోనికి తిరిగి రావాలని we who నేను are కోరుచున్నాను. we who are planted in the garden of the Lord desires that we should come back to the first మీరు experience. బహుగా ఫలించుట వలన నేను మహింపరచబడుచున్నాను. When you give forth much fruit, the Lord is glorified. ఇందువల్ల మీరు నా శిష్యులు అన్నబడదురు. And by that you are called as my disciples. దేవునికి స్తోత్రం. Praise be to God. దేని ద్వారా దేవుడు మహింపరచబడుచున్నాడు? By what is the Lord glorified? ఒకటి స్తుతించుట వలన ప్రభు మహింపరచబడుచున్నాడు. Firstly, when we praise God, the Lord is glorified. కీర్తన 22వ అధ్యాయము 23వ వాక్యంలో చదువుకుంటున్నాం. That we read in Psalm 23 and verse 23. కీర్తన 22వ అధ్యాయం 23వ వాక్యం. Psalm 22 verse 23. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని స్తుతించుట వలన మహింపరచబడుచున్నాడు. By praising God, we glorify Him. రెండవది సత్క్రియల వలన దేవుడు మహింపరచబడుచున్నాడు. And secondly, by our good works, the Lord is glorified. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యంలో చదువుకుంటున్నాము. We read in Matthew chapter 5 verse 16. మూడవది Thirdly, మొదటి కొరింథీ 6వ అధ్యాయం 20వ వాక్యంలో when we turn to 1 Corinthians chapter 6 verse 20, యేసు యొక్క రక్తం ద్వారా కొనబడిన మనము ఆయన ఎప్పుడు మహింపరచబడుచున్నాడు. we who are bought by the blood of Jesus, we should glorify Him always. ఆ వాక్యం చదవండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. మీ దేహముతో దేవుని మహింపరచుడి. Glorified God in your body. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని మహింపరచేవారు నా శిష్యులు అనబడుదురు. Those who glorify God will be His disciples. శిష్యులు అనగా అపోస్తలు ప్రతిష్ఠ గలవారు. When we say disciples, they are those who have the apostolic consecration. దేవునికి స్తోత్రం. Praise be to God. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి చదివితే, When we turn to Mark's Gospel chapter 10 verses from నా 28, నిమిత్తము సువార్త నిమిత్తము సమస్తను విడిచిపెట్టవలెను. whosoever shall forsake everything for my sake and for the gospel. దేవునికి స్తోత్రం. Praise be to God. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యంలో, And Luke's Gospel chapter 14 verse 26, నా నిమిత్తము సువార్త నిమిత్తము భార్య బిడ్డల సమస్తాన్ని ద్వేషించవలెను. and whosoever shall hate all his father and mother and wife and children for my sake and for the gospel. మూడవది దేశము భాషను సమస్తమును మర్చిపోవలెను. Thirdly, they should forget their land and their kindred. కీర్తన 45వ అధ్యాయం 10వ వాక్యంలో చదువుకుంటున్నాం. We read that in Psalms 45 verse 10. ఈ శ్రేష్టమైన అనుభవముల ప్రతిష్ఠ గల సేవకులు ఉంట వలన దేవుని మహిమపరచుచున్నాడు. Because the servants of God have these excellent experiences, they glorify God in them. దేవునికి స్తోత్రం. Praise be to God. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యంలో అది శరీరానికి సంబంధించిన ప్రతిష్ఠ. When we turn to Mark chapter 10 verse 28, it is the consecration pertaining to our body. దేవునికి స్తోత్రం. Praise be to God. లూకా సువార్త 14వ 26వ వాక్యంలో సమస్తాన్ని ద్వేషించుట అది హృదయములో కలుగుతున్న ప్రతిష్ఠ. And Luke 14:26, when we read, it is a consecration pertaining to the heart, forsaking and hating everything. కీర్తన 45వ అధ్యాయం 10వ వాక్యంలో స్వజనమును దేశమును భాషను మర్చిపోవలను అది మనసులో కలుగుతున్న ప్రతిష్ఠ. And we read about the consecrate that is in our mind, that we read in Psalm 45 verse 10, that we should forget our own people and our father's house. దేవునికి స్తోత్రం. Praise be to God. అది మనసులో కలుగుతున్న ప్రతిష్ఠ. It is the consecration in our mind. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇలాంటి ప్రతిష్ఠ గల వారి దేవుని మహిమపరచునా. Only those who have this consecration will glorify God. యెషయా 5వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో, When we turn to Isaiah chapter 5 verses 1 and 2, నా ప్రియుని గురించి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడదని వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. పోదు Now will I sing to my well-beloved a song of my beloved, touching his vineyard. My well-beloved hath a vineyard in a very fruitful hill, and he fenced it and gathered out the stones thereof, and planted it with the choicest wine, and built a tower in the midst of it, and also made a winepress therein. And he looked that it should bring forth grapes, and it brought forth wild grapes. దేవునికి స్తోత్రం. praise be to God. దేవుని ద్వారా నాటబడిన ద్రాక్ష తోట ఇశ్రాయేలుకు సూచనగా కనబడుచున్నది. Here the vineyard which is planted by the Lord typifies Israelites.
ఇశ్రాయేలు దేవుని తోటగని పిలువబడుచున్నారు. Israelites are called the garden of the Lord. నూతన నిబంధన సంఘము మనము దేవుని తోటగా దేవుడు పిలుచుచున్నాడు. The New Testament church is called as the garden of the Lord. ఆ తోటకి దేవుడు చుట్టూ కంచి వేశాడు. The Lord has fenced it, this garden. దేవునికి స్తోత్రం. Praise be to God. యెషయా గ్రంథం 51వ అధ్యాయం And book of Isaiah chapter 51, ఆ తోటకి దేవుడు కంచి వేశాడు. the Lord has fenced this garden. యెషయా చాప్టర్ 5 వర్స్ 7. Book of Isaiah chapter 5 verse ఆ 7. తోట దేవునికి ఇష్టమైన తోట. This garden is a pleasant garden unto the Lord. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని అభిషేకించబడి పరిశుద్ధంగా ఉన్న సంఘమే దేవునికి ఇష్టమైన తోట. And those who are repented for their sins, taken water baptism and received the Holy Spirit are called as a pleasant garden unto the ఆ Lord. తోట చుట్టూ దేవుడు కంచి వేశాడు. And the Lord has fenced this garden round about. Read that verse. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. దేవునికి స్తోత్రం. Praise be to God. కంచి వేయబడింది, దాన్ని కొట్టి వేయకూడదు. And the fence is put round about, it should not be taken away. దేవుని సంఘములో అధికంగా ఫలించకపోతే అది కొన్ని తీగలను తీసి అగ్నిలో పడవేయబని మొదట మనం చదువుకొని ఉన్నాము. Firstly, we have read in the word of God that when we will not bring forth fruit unto the Lord will cut those branches and put them in fire. యోగ్యమైన ఫలములు ఫలించని యెడల ఆ తీగలను నేను అగ్నిలో పడవేయదని ప్రభు సెలవిస్తున్నాడు. If we do not bring acceptable fruit unto the Lord will cut those branches and put them in fire. ప్రతిదినం కూడా దేవుని సంఘంలో సేవకులు విశ్వాసులు ఫలించి బహుఫలముగా మారాలని ప్రభు కోరుచున్నాడు. That's why every day in the church of God, the servants of God and the believers, Lord desires from them that they should bring forth much fruit unto the Lord. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ఆ సంఘంలో ప్రభు గొప్ప కార్యాలు చేయుచున్నాడు. In such church, the Lord will do great things. ఆయన ఆ తోటను సియోనుగా కూడా పిలుచున్నాడు. And the Lord is calling this garden as Zion. యెషయా 51వ అధ్యాయం 3వ వాక్యంలో, When we turn to Isaiah chapter 51 verse 3, యెషయా 51వ అధ్యాయము 3వ వాక్యం, Isaiah chapter 51 verse 3. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేని వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. For the Lord shall comfort Zion, he will comfort all her waste places, and he will make her wilderness like Eden, and her desert like the garden of the Lord. Joy and gladness shall be found therein, thanksgiving and the voice of melody. దేవునికి స్తోత్రం. Praise be to God. యెహోవా సీయోను ఆదరించుచున్నాడు. The Lord shall comfort Zion. అనేకులు అనుకుంటున్నారు ప్రభు నన్ను మర్చిపోయి ఉన్నాడు, Many think that the Lord has forgotten them. ప్రభు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. The Lord has forsaken us. అందరు విడిచిపెట్టినా గాని నేను నిన్ను విడిచిపెట్టలేదు, మరవలేదు. Everyone may forsake you, but I will never forsake you, nor I will never forget నేను you. నిన్ను ఆశీర్వదించున్నాను. I am going to bless you. 115వ కీర్తన 12వ వాక్యంలో, When we turn to Psalm 115 verse 12, నేను సియోనుని మర్చిపోలేదు. I have not forgotten Zion. దేవునికి స్తోత్రం. Praise be to ఆ God. సియోను నేను ఆదరించుచున్నాను. And I'm comforting that Zion. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. Praise be to God. సియోను యెరూషలేము దేవుడు మర్చిపోలేదు, దేవుడు ఆశీర్వదించున్నాడు. The Lord has not forgotten Zion and Jerusalem. The Lord is blessing them. సియోను నేను ఆదరించుచున్నాను. I am comforting Zion. దాని పాడైన స్థలములన్నీ కూడా నేను బాగు చేయుచున్నాను. And I'm repairing all the waste places. దాని అరణ్య స్థలములన్నీ కూడా నేను సస్యశ్యామలంగా మార్చబోచున్నాను. And I'm going to make flourish all the wilderness places. పాడైన ఎడారి భూములన్నీ కూడా నేను బహు ఆశీర్వాదంగా మార్చబోచున్నాను. I'm going to bless the wilderness and the desert. ఆ యెహోవా తోటని దాన్ని పిలువబడుచున్నది. It shall be called the garden of the Lord. దాంట్లో ఆనందము సంతోషము కృతజ్ఞతాస్తుతులు బయలుదేరును. Joy and gladness shall be there. Thanksgiving and voice of melody ఈ will be రాత్రి there. కాలమందు సియోను యెరూషలేములో ఉండే దుఃఖము వేదన తొలగించబట్టకు దేవునిలో మనం అధికంగా సంతోషించవలెను. Tonight we should rejoice more and more in the presence of the Lord, for the Lord to take away the sorrow and grief in our hearts. దేవునికి స్తోత్రం. Praise be to God. మనం ఒక్కొక్కరిమే దేవుని యొక్క తోటలో నాటబడి ఉన్నాము. Each and every one of us are planted in the garden of the Lord. నేను ఆశీర్వదించున్నాను. I have blessed that garden.
సియోను యెరూషలేము నేను మర్చిపోలేదు, I have not forgotten Zion and వారిని Jerusalem. నేను ఆశీర్వదించున్నాను. I'm going to bless them. దేవుని తోటలో నాటబడిన వారు చేయి పైకి హల్లెలూయా చెప్పండి. సియోనే నేను నీ తోటగా మార్చున్నాను, సియోనుకు చేతుగా హల్లెలూయా చెప్పండి. Oh Zion, I have make you the garden. Zion, lift up your hands and shout hallelujah. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God, యెరూషలేము దేవుని తోట, Jerusalem is the garden of the Lord. ఇశ్రాయేలు దేవుని తోట, Israelites are the garden of the Lord. దేవుని సంఘము దేవుని తోట, The church of God is the garden of the Lord. సియోను దేవుని తోటగా పిలువబడి ఉన్నది. Zion is called as the garden of the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ తోటలో సంతోషము, సమాధానము, ఆనందము, కృతజ్ఞతతో నింపబడి ఉన్నది. In that garden there is joy and gladness and thanksgiving and voice of melody. అలాంటి అనుభవం కల పరిశుద్ధులు బహుగా ఫలించి మధ్యాకాశంలో ప్రభు యొక్క బోర శబ్దం విన్నా వెంటనే కన్నరెప్ప పాటులో ప్రభు సన్నిధిలో ఎత్తబడిదరు. Only the saints who have such experiences in their life will give forth much fruit, and when the last trumpet is blown in the midair, they will be gathered unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. మనం మొదటి చదివిన యెషయా 5వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో, And when we turn again to Isaiah chapter 5 verses 1 and 2, నా ప్రియుని గురించి పాడుచున్నాను. I sing about my beloved, అతనికి ఒక ద్రాక్ష తోట ఉన్నది, and he has a vineyard, అది నాకు ఇష్టమైన తోట. and it is a beloved and a ఎవరు pleasant దేవునికి garden. ఇష్టమైన తోట? Who are this pleasant garden? ఎవరైతే రక్షణ పొందినారో, Whoever is saved, ఎవరు సత్యం అనుసరించి బాప్తిసం తీసుకున్నారో, who has obeyed the water's baptism, దైవిక స్వస్థతలో ఉన్నారో, who stand for the divine healing, దేవుని కృపను పొందుకొని ఉన్నారు, who has received the grace of God, నీతిమంతులుగా మార్చబడి who ఉన్నారు, have become righteous, వారిని నా తోటగా మార్చున్నా. I have made them my garden. అదే నాకు ఇష్టమైన తోట. That is a pleasant garden unto me. అది సౌందర్యం గల తోట. It is a beautiful garden. ఆ తోటను నేను కాపు వేసి ఉన్నాను. And I am fenced it and I am keeping that garden. దేవునికి స్తోత్రం. Praise be to God. యెషయా 27వ అధ్యాయము 3వ వాక్యంలో, When we turn to Isaiah chapter 27 verse 3, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2-3 వాక్యాలు. Isaiah chapter 27 verses 2 and 3. ఆ దినమున మనోహరమగు ద్రాక్షావనముండును, దాని గురించి పాడుడి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనో దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. In that day sing ye unto her a vineyard of red wine. I the Lord do keep it. I will water it every moment, lest any hurt it. I will keep it night and day. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God, దేవునికి మనం మనోహరమైన తోటగా దేవుడు మనం మార్చున్నాడు. the Lord has made us a beautiful, a pleasant garden unto him. దేవునికి స్తోత్రం. Praise be to God. దాని గురించి బహుగా ఆనందించున్నాడు. And he is delighting about it. వారు 100% వారి ఫలములు ఫలించేవారు. And they are those who give forth 100-fold fruit. దానికి నేను కాపు వేసి ఉన్నాను. And I the Lord will keep it. ప్రతి నిమిషము నేను దాన్ని నీరు కట్టుచున్నాను. And I will water it every moment, ఎవడు దాని మీదకి రాకుండానట్లు lest anyone hurt it. దివారాత్రులు నేను కాపాడుచున్నాను. I will keep it night and day. 2019వ సంవత్సరం ఆరంభం నుంచి ముగించే వరకు ఆత్మీయమైన ఈ సంఘాన్ని, దేవుని తోటను నేను కాపు వేసి ఉన్నాను. Right from the beginning of this 2019 till the end, the spiritual church, the Lord has fenced it and the Lord is going to keep it. దేవుని కొరకు ఫలించేవారు బహుగా ఫలించవలెను. And those who want to give forth fruit unto the Lord must give forth much fruit. దేవునికి ఇచ్చే దివ్య స్వభావాలు నష్టపరచకూడదు. We should not lose the divine characters which the Lord has given us. ఆ తోటలో మృగములు, పందులు వచ్చి ఆ తోటను పాడు చేయను. And the swine and the animals come into it and they will destroy the garden. ఆ తోటలోకి రాకుండా మనం కాపాడుకొనవలెను. We should preserve the garden from they enter into it. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to God. నా వాక్యం నుంచి దేవుని బిడ్డ, Dear child of God, listening to my words, దేవుడు ఆ సంఘాన్ని కాపాడుచున్నాడు. the Lord is keeping that church. అధికంగా అది ఫలించవలెనని కోరుచున్నాడు. He desires that it should bring forth a much fruit. పరిశుద్ధుల ద్వారా నేర్చుకున్న సత్యములు గట్టిగా చేపట్టుకుని సత్యం కొరకు జీవించినప్పుడు ప్రభు మన పక్షాన్ని యుద్ధం చేసి జయవీరులుగా మార్చి సియోను యెరూషలేములో చేర్చును. When we hold fast the truth, which the truth given by the saints of God, and when we live for it, then the Lord will fight on all our battles. The Lord will give us victory and He will gather us unto Him. దేవునికి స్తోత్రం. Praise be to God. ఒక బ్యాంక్ ఆఫీసర్ ఒక స్థలం నుంచి ఒక స్థలం వరకు ట్రాన్స్ఫర్ వచ్చింది. And one bank officer was transferred from one place to another. ఆయన
అన్యుడు, ఆ సిస్టర్ విశ్వాసి. And he is not saved, but his wife was a believer. ప్రభు కొరకు బహుగా శ్రమపడే స్త్రీ. And that sister will suffer much for the Lord. దేవుని కొరకు దివరాత్రి ప్రార్థించే స్త్రీ. And she will pray night and day in the presence of God. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ ట్రాన్స్ఫర్ అయ్యే స్థలములో ఆ బ్యాంకులో ఉన్నవారు, నువ్వైతే ఇలా ఉండవు, మీ భార్య క్రైస్తవురాలు ఉంది కాబట్టి ఆమెని నువ్వు ఉంచడం మంచిది కాదు, ఆమెను చంపాలని వాళ్ళు ఒక ఐడియా ఆఫీసులు ఇచ్చారు. And in the place he is going to transfer, the people round about him gave him an idea saying that you are seen in such a state, but your wife is spiritual, praying to the Lord, so somehow you should kill her, and they gave him such an idea. ఆ భక్తి గల స్త్రీ, And she is a devout woman, ప్రార్థన పరురాలు, and she is a prayerful woman, విశ్వాస వీరాలు, and she has a great faith దేవుని కొరకు warrior, ఫలించే స్త్రీ. and she gives fruit for the Lord. ఆయన భర్త ఎన్ని హింసించినా గానీ నోరు తెరవల. And the husband hurted him many ways, but she did not open her mouth. దేవునికి స్తోత్రం. Praise be to God. రోజు 3 రోజులు బ్యాంకు సెలవు వచ్చింది. And there were 3 days holidays in the bank. దేవునికి స్తోత్రం. Praise be to God. బ్యాంకులన్నీ తాళాలేసి తాళం తీసుకొచ్చి ఆ చేతికి ఇచ్చాడు. And the banks was closed, and the husband brought the keys of the bank and gave her. నేను 3వ రోజున వెళ్తాను, ఆ తాళం చెల్లి నా చేతికి ఇవ్వమని. On the 3rd day again I'll go to the bank, then you should give me these keys. దేవునికి స్తోత్రం. Praise be to God. సరేనని చెప్పింది. And she said yes. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈయనేం చేశాడు, ఈమెను ఎలాగైనా సరే చంపేయాలి, ఈమెను నశింపు చేయాలని ఒక 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 కోపంతో ఆయన చూస్తున్నాడు. And he is somehow trying to kill her, somehow trying to hurt her and close her life. దేవునికి స్తోత్రం. Praise be to God. కానీ ఆ ప్రార్థన విడిచిపెట్టలేదు. But she did not leave her prayer. ప్రభు కొరకు అధికంగా భారంతోను కన్నీటితోను ప్రార్థిస్తుంది. With burden and with tears, more and more she started praying in the presence of the Lord. ఆయన ఆమెకు తెలియకుండా ఆ తాళం తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. Without knowing, this husband took that key and he threw it in the sea. నేను చెప్పేది కథేం కాదు, జరిగిన సంభవం మీతో చెప్తున్నా. I am not telling you a story, but a real incident I am telling you. దేవునికి Praise స్తోత్రం. be to God. సముద్రంలో వేశాడు. And he threw it in the sea. ఇక మా ఆవిడ పరిస్థితికి అంతే, ఆమెను చంపే స్థితికి వచ్చేశాడు. And he came to a conclusion that this is the last of my life, I am of her and I am going to kill her. ఆ తాళం సముద్రంలో వేసి ఇంటికి వచ్చాడు, తాళాలు ఎక్కడని అడిగాడు. He threw the keys in the sea and he came back and asked his wife the keys. ఆమె వెతికింది, అక్కడ దొరకల. And she searched for it, but she couldn't found. ఆమె విశ్వాసాన్ని వదల్ల, But she did not leave her faith. ప్రార్థన వదల్ల, She did not leave her prayer. దేవుని శక్తిని వదల్ల. She did not leave the power of God. దేవుని సన్నిధిలో బహుగా ఫలిస్తుంది. And she is giving forth much fruit unto the Lord. ఈ శోధనలో తప్పిపోలేదు. And she did not fail in this temptation. దేవునికి స్తోత్రం. Praise be to God. ఒక రోజు అయింది, One day has passed. రెండో రోజు అయింది, Second day has gone. తాళం ఏమన్నాడు, And he is asking for the keys. అన్ని చోట్ల ఎతికింది, దొరకల. She has searched every place, but she couldn't find it. ఒక రోజు ఉంది, And only one more day is left. ఈ రోజు నీకు ఆఖరి రోజు. This day is the last day for you. తాళం దొరకపోతే నేను చంపేసేది సత్యం. If you do not give me the keys, it is sure that I will kill you. దేవునికి సత్యం. Praise be to God. నీ ఆఖరి కోరిక ఏంటి? What is your last desire? అప్పుడు బజారుకి వెళ్ళి ఆ భర్త కొన్ని మాంసం కూరగాయలు తీసుకురమ్మంది. And she said to her husband, go to the market, bring mutton and other vegetables. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆయన షాప్కి వెళ్ళే తలికి మటన్ షాప్ అటు దృష్టి పడలేదు, అటు చేపలు బాగా బతికిన చేపలు అక్కడ చూశాడు. And when he went to the market, his eyes did not fall on the mutton shop, but his eyes fell on the live fish which was near to మటన్ it. తీసుకోలేదు, చేపల దగ్గరికి వెళ్ళాడు, బతికిన చేపలు తీసుకున్నాడు. He did not buy that mutton, but he went to that fish stall and he took the live fish from it. దేవునికి స్తోత్రం. Praise be to God. అది తీసుకొచ్చాడు, ఆమెకి ఇచ్చాడు. And he brought the fish and gave her. బాగా వండు, ఈ రోజు తిని, ఈ రోజు నీకు సమాప్తం. You should cook well and I should eat, and this is the last day for you. కానీ ఆ మొక్క మారలా, But her face was not changed. ఆ హృదయంలో దుఃఖం లేదు. There is no grief in her heart. ఆమె ప్రార్థిస్తానే ఉంది, But still she is praying. ప్రభా నువ్వు సర్వశక్తిమంతుడు, Lord, you are an almighty God. విశ్వసించిన వాళ్ళకి ఎప్పుడు అవమానపరచబడలేదు. No one will put to shame those who trust in you. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ విన్న వాక్యము, And when the word she ఆ heard, విన్న సత్యములు, the truth she ఆ heard, విన్న ఉపదేశములు, and the doctrine which she heard, ప్రభు దగ్గర పొందుకున్న ఆ యొక్క శబ్దాలు, and all the laws which she received from the Lord, ప్రభుని విడిచిపెట్ట. she did not leave the Lord. పర్వాలేదు, చనిపోయిన పర్వాలేదు. It's no matter if I die also. దేవునికి స్తోత్రం. Praise be to God. చక్కగా కూర వండింది, And she made a good curry of it. ఇద్దరు కలిసి తిన్నారు, Both of them ate. ఇద్దరు పోయారు.
And after that they went to sleep. తెల్లారి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి. And the next day morning he should go to the office. భార్యను పిలిచాడు. He called his wife. తాళమేమన్నాడు. Give me the keys. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆమె తాళం తీసుకొచ్చి ఆ భర్త చేతికి ఇచ్చింది. And she brought the keys and gave to her husband. దేవునికి స్తోత్రం. Praise be to God. ఏం జరిగింది? What happened? దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ బతికిన చేపలో దేవునికి స్తోత్రం, ఆ చేప కడుపులో ఈ తాళాలు ఉన్నాయి. In that live fish, these keys are found in the belly of that fish. దేవునికి స్తోత్రం. Praise be to God. అది ఈయనకి అసలు తెలియదు. He did not understand about it. మా ఆవిడ ఈ రోజుతో సమాప్తం. And he thought, my wife is the last day and I will kill her. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ఆయన అనుకున్నాడు ఇక ఆమె చనిపోవటమే తప్ప వేరే మార్గమే లేదు, కారణం తాళాలు సముద్రంలో పడేశాను. Because he thought, I have threw the keys in the sea and my wife will die today and there is no other way to escape. సముద్రంలో వేసింది ఇక దొరకదు. And we will not get back the keys which we threw in the sea. కానీ But భక్తిగా ఉన్నవారు, the devout people, దేవుని మహిమపరిచేవారు, those who glorify God, అన్నిటి ప్రార్థన గలవారు, those who have a prayer with దేవుడు tears, వారితో ఉన్నాడు. and the Lord is with them. ఆ తాళాలు వేసినప్పుడు ప్రభు ఒక చేపను సిద్ధపరిచాడు. When he threw the keys in the sea, the Lord prepared a fish. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆయన తెలియకుండా భద్రంగా దాచిపెట్టింది. Without knowing, she preserved the keys. తెల్లారేపాటికి తాళాలు ఎత్తుకు తీసుకొచ్చి మొత్తం ఇచ్చేసి On the next day morning, when he asked the keys, immediately she gave him the keys. ఆశ్చర్యపోయాడు. She was astonished. నీ దేవుడు ఎంత గొప్పవాడు, Your God is very great. ఆయన సర్వశక్తిమంతుడు. He is an almighty God. వెంటనే భార్య కాళ్ళ మీద పడ్డాడు. Immediately he fell upon the feet of his wife. క్షమించు, You forgive me. నిన్ను సంపాలని కోరాను, I thought I would kill you. కానీ నువ్వు ఇంత భక్తి వైరాగ్యం ప్రభు యేసు మీద ఉందని నాకు తెలియదు. But I do not know that you have such a faith and devoutness నీ towards దేవుడు God. సర్వశక్తిమంతుడు. Your God is an almighty ఆ దేవుడు God. శక్తి ఉన్నది. And there is power in that ఈ God. రాత్రికాల సమయమందు Even tonight, నీకు అసాధ్యమైనది కూడా నేను సాధ్యంగా మార్చబోతున్నాను. I am going to make all things possible to you which are impossible. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని బిడ్డ, Dear child of God, దేవుని కొరకు బహుగా ఫలించేవారిని దేవుడు ఎప్పుడు కూడా అవమానపరచనీయడు. the Lord will never put to shame those who trust in the Lord. వారి చుట్టూ దేవుడు కంచె వేశాడు. The Lord will fence round about them, ఆ కంచె కొట్టివేయబడకూడదు. and that fence should not be taken away. దేవునికి స్తోత్రం. Praise be to God. యోబు గ్రంథం 1:10 When we turn to Job chapter 1 verse 10, సాతాను ప్రభు జోబు ఇంటి చుట్టూ కంచె వేశాడు. the Lord has fenced the house of Job. దేవునికి స్తోత్రం. Praise be to God. సాతానంది ఇదన్నీ తీసివేయి, ఆయన నిన్ను మర్చిపోతాడు. And Satan said, you take away all this, then he will forget you. దేవుని పరిశుద్ధ నామ Praise స్తోత్రం. be to the name of the Lord. Read that verse. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పని దీవించుట చేత కదా అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతను నీ ముఖము ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రభు ఆయన ఇంటి చుట్టూ కంచె వేశాడు. The Lord has fenced round about his house. దేవుని సంఘము చుట్టూ దేవుడు సేవకుల చుట్టూ కంచె వేస్తున్నాడు. Round about the church of God, round about the servants of God, the Lord has fenced them. ఈ రాత్రికాల సమయమందు Tonight, ఏ కంచెలో ఉన్నావో అర్థం చేసుకో. you understand under which hedge you are in. కంచెలో ఉండేవారు కాపుదల ఉన్నది. Those who are inside the hedge, there is a preservation for కంచెలో them. ఉన్నవారు భద్రత ఉన్నది. There is a preservation for them. ఎవరు ఆ కంచె నుంచి ఏమీ చేయలేరు. No one can do crossing that hedge. దేవునికి స్తోత్రం. Praise be to God. మొదటి కంచె యేసు రక్తం, And the first fence is the blood of Jesus. రెండవ కంచె యేసు వాక్యము, And the second fence is the word of God. మూడవది దేవుని కృప, Thirdly, it is the grace of God. నాలుగవది పరిశుద్ధత, Fourthly, holiness of the Lord. ఐదవది ఉపదేశములు. Fifthly, the doctrines. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God, ఈ కంచె నీ చుట్టూ ఉంటే ఏ దుష్టుడు నిన్ను ఎప్పుడు ఏమీ చెయ్యలేడు. when this fence is round about you, no wicked one can do any harm to you. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన సంగమా, Dear beloved church, కంచె ఉందా లేదా చూసుకోండి. examine and see whether you have the fence round about you. అపోస్తలుల ఉపదేశం మనకి కంచె, Apostolic doctrine is a fence. ప్రతిష్ఠ గల పరిశుద్ధులు మనకి కంచె, The consecration servants of God are a fence for కన్నీటి us. ప్రార్థన చేసే పరిశుద్ధుల కంచె. Tears, prayer with tears is a fence round about us. దేవునికి స్తోత్రం. Praise be to God. యేసు రక్తం మనకు కంచె. The blood of Jesus is a fence over us. ప్రతి దినము కూడా
దేవుని వాక్యం చదవాలని పరిశుద్ధులు మనకి హెచ్చరిస్తున్నాడు. That's why the saints of God exhorted us saying that every day we should read the word of God. ఆ అనుభవం ఉంటేనే మనం ఆ తోటలో మనం కాపాడబడతాం. When we have this experience only, we will be preserved in the garden of the Lord. దేవుని పరిశుద్ధ నామ Praise స్తోత్రం. be to the name of the Lord. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of ఆ God, కంచెని పాడు చేయుటకు అనేకమైన దుష్ట మృగములు పందులు ప్రవేశించున్నవే. and there are many wicked animals and even the swine are coming forth to destroy this fence. దేవునికి స్తోత్రం. Praise be to God. కీర్తన 80 అధ్యాయంలో చదువుతున్నాం. When we turn to Psalm 80, దాంట్లో పందులు ప్రవేశించున్నవని చదువుకుంటున్నాం. we read here that the boar will enter into it. దేవునికి స్తోత్రం. Praise be to God. 12:13 త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంపివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నువ్వేల పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెగిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. Why hast thou then broken down her hedges, so that all they which pass by the way do pluck her, the boar out of the wood that waste it, and the wild beast of the field that devour it? దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ తోటను పాడు చేయడానికి పందులు. And there are boars to destroy this fence. పంది స్వభావం మనందరికీ తెలుసు. We all know the character of swine. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ పంది చెట్టు యొక్క వేర్లను మొత్తం నశింపజేయను. This wild boar will destroy the roots of the tree. వేరు అనగా పరిశుద్ధత. When we say the root, it is holiness. పరిశుద్ధులకి ఉన్న శ్రేష్టమైన అనుభవాన్ని నష్టపరచుటకు పందెనే దుష్టుడు తోటలో ప్రవేశించనీయకూడదు. The wicked one, the wild boar, should not enter into the garden of the Lord, lest it destroy the roots of the trees. మన పరిశుద్ధతనే వేరు, The root of holiness, సహనమనే వేరు, and the root of pride, ప్రేమనే వేరు, and the root of called love, విశ్వాసమనే వేరు, root of faith, కృప అనే వేరు, root of grace, సత్యమనే వేరు, root of love, ఉపదేశమనే వేరు. root of doctrines. ఈ వేర్లను పాడు చెట్టుకు పందులు ప్రవేశించు. The wild boar will enter to destroy the roots. నా తోటలో పందులు ప్రవేశించని అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంత భయంకరం. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ పందులు వచ్చి పాడు చేయడానికి ఇంత కష్టపడి కన్విషన్ పెట్టింది. దేవునికి స్తోత్రం. Praise be to God. కాపాడబడటానికే కంచి వేయబడింది. And to preserve it, the fence has made. పాస్టర్ గారండి మీరు హల్లెలూయా అన్నారని అన్నాం కానీ అనాలని అనలేదు పాస్టర్. Pastor, you said hallelujah, so we said, but we did not understand ఇప్పుడు it. మా తోటలో పందులు వచ్చి నన్ను వాళ్ళు దమ్మంటే Now చేయొద్దు. who can say that wild boars and swine has entered into my garden? మన తోటలో ప్రవేశించకూడదు. It should not enter into our garden. రెండవది క్రూర మృగములు ప్రవేశించకూడదు. Secondly, the wild beast should not enter into it. క్రూర మృగం అంటే వ్యత్యాసమైన స్వభావములు. This wild beast shows different characters. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ స్వభావములు మనలో ఉండి అంటే మృగంగా మారిపోతాం. And such characters, if they are seen in our life, we will become beasts. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వాక్యములు చదువుకుంటున్నాము. When we turn to Mark's Gospel, chapter 7, verses 20, 21 and 22, ఈ చెడు అన్ని కూడా మన హృదయం నుంచి బయలుదేరి మన అపవిత్రపరచుచున్నవి. all these wicked things, they come out of our heart and they will defile us. ఈ దుష్ట మృగములు మన తోటలోనికి రానియకూడదు. This wild beast should not enter into the garden. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రతి ఒక్కరు కూడా తోటను భద్రపరచుకునేవాళ్ళని. Everyone should preserve the garden. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆత్మీయ అనుభవములను కాపాడుకునేవాళ్ళను. We should preserve the excellent experiences the Lord has given us. మనలో కనబడుతున్న సేదైన స్వభావాలను తొలగించవలెను. We should take away all the bitter experiences in us. మనలో కనబడుతున్న కోపము, విరోధం, అబద్ధాలు, దుష్టత, దుర్మార్గతను తొలగించవలెను. We should take away anger, wrath, wickedness, malice and from our lives. ఈ దినాల్లో అబద్ధం చెప్పడానికి పెంతెకోస్తు వారికి కొద్ది కూడా భయం ఉండలేదు. In these days, the Pentecostal people do not have fear to lie. అది ఒక సాధారణమైపోయింది. It is a common thing to నా them. వాక్యం విన్న దేవుని బిడ్డ, Dear child of God, listening నీ to me. తోటలో దుష్ట మృగాలు ప్రవేశించకూడదు. Wild beasts should not enter into your garden. అభిషేకం ద్వారా, Through the anointing, దేవుని కృప ద్వారా, through the grace of దేవుని God, ప్రేమ ద్వారా, through the love of God, ఉపదేశముల ద్వారా through the doctrine of God. వేయబడి ఉన్నది. And because of that, it is preserved. ఈ దుష్ట మృగములు పందులు ప్రవేశించనీయకూడదు. We should not allow the wild beast, the boar, to enter into it. అప్పుడు నువ్వు అధికంగా దేవునిలో ఫలించదవు. Then only you can give forth much fruit unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. అప్పుడు నువ్వు నన్ను మహిమపరచదవు. Then you will glorify me.
ఏ ఫలాలు సంఘంలో ప్రభు కోరుచున్నాడు? What are the fruits the Lord desire in the church? దేవునికి స్తోత్రం. Praise be to God. వాక్య వినే సమయంలో పరీక్షించండి. పందులు వచ్చి మన యొక్క వేర్లన్నీ కూడా నశింపజేసినయా లేదా కాపాడబడ్డామా మీకు మీరే పరీక్షించండి. While listening to the word of God, examine your life and see whether the wild boars have entered into you and destroyed the roots in your life. ప్రభు రాకడలో ఎత్తబడే పరిశుద్ధులు అధికంగా ఫలించవలెను. And the saints of God who are going to be raptured in the coming of the Lord must give forth much దేవుని fruit. సంఘములో ఉన్న ప్రతి సేవకులు విశ్వాసులు ఫలించవలెను. All the servants of God and believers in the church of God must bring forth much fruit unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రభు మనలో ఏ ఫలములు ఆశించుచున్నాడు? What are the fruits the Lord desired from ఏ us? ఫలములు అంటే ప్రభు యొక్క రాకడలో సియోను యెరూషలేముగా మార్చబడబోతున్నాము. And by which fruits we can be changed as Zion and Jerusalem? కొన్ని ఫలములు మీ ముందు ఉంచబోతున్నాను. I'm going to place before you a few మీరు fruits. ఇంటికి వెళ్ళి కూడా ధ్యానించి ఆ ఫలముల ద్వారా మనం మార్చబడాలి. Go home and meditate on this, and we should become such fruits unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. మొట్టమొదటి నీతి ఫలములు. Firstly, the fruit unto ఫిలిప్పీయుల righteousness. మొదటి అధ్యాయం 11వ వాక్యంలో Philippians chapter 1 verse 11. నీతి ఫలములు. And the fruit of righteousness. త్వరగా. యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారి క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. Being filled with the fruits of righteousness, which are by Jesus Christ unto the glory and praise of God. దేవునికి స్తోత్రం. Praise be to God. నీతి ఫలములు ఫలించాలని ప్రభు కోరుచున్నాడు. The Lord desires we should bring forth fruits of righteousness. బాప్తిస్మం తీసుకున్న ద్వారా నీతిమంతులుగా మార్చబడుచున్నాం. By water baptism we become righteous. దేవుని కృప ద్వారా నీతిమంతులుగా By the మార్చబడుచున్నాం. grace of God we become righteous. నీతిమంతులు వాడబారని జీవితాన్ని వారు జీవించున్నారు. And the righteous people will lead a life, we will not fade away. దేవునికి స్తోత్రం. Praise be to God. వారు కాలువ పక్కనే నది పక్కన నాటబడిన వృక్షములాగా కనబడుచున్నారు. They are as seen as plants planted near the waters. కీర్తన మొదటి అధ్యాయం 3వ వాక్యంలో, When we turn to Psalm 1 verse 3, కీర్తన మొదటి అధ్యాయం 3వ వాక్యంలో Psalms 1 verse 3, when we read, వారు అధికంగా ఫలించేవారు. and they give forth much fruit, వారు ఎప్పుడు కూడా వారు ఎండిపోరు. and they will not be withered. ప్రతిదినం కూడా వారు ఫలిస్తూ అనేకులకి ప్రయోజనంగా Every మార్చబడుతున్నారు. day they will give forth unto the Lord, and they will be useful to everyone. అతను నీటి కాలువల యోర నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అది ఎప్పుడు కూడా ఫలమిస్తా ఉంటది. It give forth fruit at every time. దాని ఆకు వాడదు. It leaf will not wither, ఆకు అనగా సమాధానం. and leaf shows the peace. మనం సమాధానం పోగొట్టుకోవద్దు. We should not lose our peace. అన్ని పోయినా పర్వాలేదు, సమాధానం పోగొట్టుకోవద్దు. We may lose everything, but we should not lose our peace. దేవుని పరిశుద్ధ స్తోత్రం. Praise be to the name of the Lord. ప్రభు రాకడలో ఎత్తబడే పరిశుద్ధులు And the saints of God who are going to be caught up in the coming of the Lord, శరీరములో పూర్ణ సమాధానం కలిగి ఉండవలెను. they should have perfect peace in their body, soul and spirit. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వాక్యంలో, That we read in 1 Thessalonians chapter 5 verse 23. ఆత్మ ప్రాణ శరీరము పూర్తిగా సమాధానం కలిగి ఉండవలెను. In our body, soul and spirit we should have a perfect peace. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. And the very God of peace sanctify you wholly, and I pray God your whole spirit and soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ. ఆ చెట్టు ఆకు వాడదు. And the leaf will not wither. ఆత్మ జీవితము జీవించున్న ఫలములు కలిగిన చెట్టు అది ఎప్పుడు వాడదు. And the spiritual tree which has the spirituality in it will never wither. దేవుని సంఘములో ఆత్మీయ అనుభవం కలిగిన విశ్వాసులు సేవకులు శోధనలో పరీక్షలో వారు వాడిపోరు. And the believers and servants of God who have the spiritual experiences, when they go to trials and temptations, they will not wither. ప్రభు రాకడ వరకు కూడా వారు సమాధానాన్ని కాపాడుకొనవలెను. Till the coming of the Lord they should preserve their peace. సమాధాన కర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చవలెను. The very God of peace should sanctify you wholly. మీ ఆత్మ జీవ శరీరము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగా ఉండవలెను. And your whole spirit, soul and body be preserved blameless unto the coming of the Lord. సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడును గాక. And it should be preserved wholly unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ప్రియ దేవుని బిడ్డ, Dear child of God, ప్రభు యొక్క రాకడ సమీపం. the coming of the Lord is near. మన ఆత్మ ప్రాణ శరీరములో సమాధానం అవసరం. We need the peace of God in our body, soul and spirit. ఆ సమాధానం కలవారే ప్రభు యొక్క శబ్దాన్ని వినగలరు. Only the people, those who have peace, can hear the voice of the Lord. నువ్వు సమాధానం పోగొట్టుకుని అంటే ప్రభు యొక్క శబ్దం ఎల్లో రాకడలో ఎత్తబడలేవు.
if you lose the peace of God, you cannot hear the voice of the Lord and be caught up in his coming. దేవుని యొక్క సంఘం అనే తోటలో ఉండి అధికంగా ఫలించాలని యజమానుడు కోరుచున్నాడు. The master desires of us that we being in the garden of the Lord, we should bring forth much fruit unto him. దేవుని తోటలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని స్తుతించవలెను. And everyone who are in the garden of the Lord must praise him. అప్పుడు మాత్రమే నీతి ఫలములు ఫలించి అనేకులకి ఆశీర్వాదంగా మార్చబడుచున్నాం. Then only we can bring forth the fruits of righteousness and become a blessing to many. అలాంటి వారు నిష్కపటమైన ప్రేమ, నిర్దోషమైన ప్రేమతో వారు కనబడెదరు. And they will be seen with undefiled love before the presence of the Lord. ఆ నిష్కపటము నిర్దోషం ఉన్న వాళ్ళు మాత్రమే నీతి ఫలములు ఫలించి ప్రభు యొక్క రాకడలో వారు కనబడెదరు. And those who are blameless before him will give forth such fruit and be seen in the coming of the Lord. రెండవది ఆత్మీయ ఫలములు. And secondly, the fruit of the Spirit. గలాతీ 5:22 వాక్యంలో When we read in Galatians chapter 5 verse సంఘము 22, పరిపూర్ణ చెందుటకు 9 విధమైన ఫలములు ఫలించవలెను. for the perfection of the church, you should bring forth these 9 fruits. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ప్రేమ ఉండాలి, We should have love, విశ్వాసం ఉండాలి, we should have faith, దీర్ఘశాంతం ఉండాలి, we should have long suffering, సమాధానం ఉండాలి, we should have peace సంతోషం ఉండాలి. and joy. ఈ శ్రేష్టమైన ఫలములు ఉంటేనే ఆ సంఘము ప్రభు యొక్క రాకడకు సిద్ధపడగలదు. When we have these excellent fruits, then only that church will be prepared for the coming of the Lord. అది మాత్రమే కాదు, ఆ సంఘములో 5 విధమైన ఉద్యోగస్తులు ఉండవలెను. Not only that, the church should have 5 kinds of officers. ఎఫెసీయులు 4:11 నుంచి 13 వరకు చదివితే When we read Ephesians chapter 4 verses from 11 to 13, 5 ఉద్యోగస్తులు సంఘములో అవసరమైనది. here we read about the 5 officers which are needed for the church. ఎఫెసీయులు 4:11 Ephesians 4:11. పరిశుద్ధుల సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. And he gave some apostles and some prophets and some evangelists and some pastors and teachers. ఆ సంఘము పరిపూర్ణ చెందుటకు For the perfection of the church, కొందరిని అపోస్తులుగాను, some apostles, దేవునికి స్తోత్రం. praise be to God. అపోస్తులనగా ప్రతిష్ఠ గలవారు. When we say apostles, they are consecrated. కొందరు ప్రవక్తలు, And some prophets దేవుని మర్మములు బయలుపరచువారు. who defile the mysteries of the Lord. కొందరు సువార్తికులు, Some evangelists సత్య సువార్తను అందించి పాపులను, దుష్టులను, దుర్మార్గులను ప్రభుని నడిపించేవారు. they will declare the truth of the gospel and deliver people from sin and wickedness. కొందరి కాపరులు, And some pastors, గొర్రెల నిమిత్తము ప్రాణము పెట్టువారు. and there are those who give life for the sheep. కొందరు ఉపదేశకులు, And some teachers, ఉపదేశాన్ని ఖండించి బోధించే పరిశుద్ధులు. and they will tell the truth and doctrines. ఈ అనుభవం గల పరిశుద్ధులు సంఘాన్ని బోధించి క్రీస్తు ముందు నిలబెట్టకు వారు బోధించున్నారు. And they teach and preach to the church so that they may present the church perfect before Christ. దేవునికి స్తోత్రం. Praise be to God. కొలొస్సీయుల 1:28 వాక్యంలో When we turn to Colossians chapter 1 verse 28, ప్రతి మనుషునికి బోధించి బుద్ధి చెప్పి ఖండించి క్రీస్తు ముందు సంపూర్ణంగా నిలబెట్టకు అపోస్తలుని సంఘానికి అనుగ్రహించుకున్నాడు. the Lord has given us the apostles to the church so that they may preach, they may warn the church, teach every man in all wisdom, so that they may present every man perfect in Christ Jesus. ఎవరైతే ద్రాక్ష వల్లిని అతికి ఉంటారో ఆ తీగలు అధికంగా ఫలించును. Whosoever shall abide in the vine, such branches will bring forth much fruit. దేవునికి స్తోత్రం. Praise be to God. 9 ఫలములు ఉండాలి, There are 9 fruits, 5 సేవకులు ఉండాలి, 5 kinds of ఆ officers, సంఘములో 8 సేవలు ఉండాలి. and 8 kinds of ministries. 1 కొరింథీ 12:28 వాక్యంలో And we turn to 1 Corinthians chapter 12 verse ఆ సంఘంలో 28. 8 సేవలుంటేనే పరిపూర్ణత చెందగలదు. Only when they have the 8 ministries in the church, it will become to perfect. త్వరగా మరియు దేవుడి సంఘములో మొదటి కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవాని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవాని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవాని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవాని గాను నియమించెను. And God had set some in the church, first apostles, secondarily prophets, thirdly teachers, after that miracles, then gifts of healings, helps, governments, diversities of tongues. దేవునికి స్తోత్రం. Praise be to God. 8 సేవలు ఉండాలి. There are 8 ministries. నా వాక్కులు వింటున్న దైవజనులారా, Dear children of God listening to me, ద్రాక్ష తోట
దేవుని ఇంట్లో నాటబడిన ప్రతి ఒక్కరు ఈ అనుభవం కలిగి ఉండాలి. Everyone who are planted in the garden of the Lord, they should have these experiences. ఈ తోట మనోహరమైనది, This garden is beautiful. ఈ తోట రమ్యమైనది, This garden is ఈ pleasant. తోట సౌందర్యం గలది, This garden is ఈ beautiful. తోటలో సమస్త విధమైన ఫలములతో నిండి ఉన్నది. All kinds of fruits are seen in the garden. ఆ తోటలో ఈ సేవలు ఉండవలెను. And there should be these ministries in that garden. నాలుగవది, And fourthly, ఆ తోటలో 9 వరాలు ఉండాలి. and also the 9 gifts in the church. దేవునికి స్తోత్రం. Praise be to God. 1 కొరింథీ 12:8 చదివితే 9 వరములు క్రియ చేయవలెను. And when we read in 1 Corinthians chapter 12 verses from 8 onwards, we can read about the 9 gifts. ఈ అనుభవములు ఉండవారు అధికంగా బహుగా ఫలించి ప్రభుని మహిమపరచెదరు. Only those who have these experiences will give forth much fruit and glorify God. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. వర్ణించడానికి సమయం అనుమతించటం లేదు. Time is not permitting to explain this. ఆత్మ ఫలములతో నింపబడవలెను. We should be filled with the fruit of the Spirit. దేవునికి స్తోత్రం. Praise be to God. ఎడతెగక ప్రార్థన చేయవలెను. And we should pray without ceasing. దేవునికి స్తోత్రం. Praise be to God. యేసుకేలు 47:12 When we turn to Ezekiel chapter 47 verse 12, ఎడతెగక ఫలించవలెను. and we should give a perpetual fruit unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. రెండవది జీవిత కాలము ఫలించవలెను. And secondly, we should bring forth a fruit our own whole life. కీర్తన 92 And Psalm 92, 14-15 వాక్యంలో when we read verses 14 and ఈ 15, వృక్షములు జీవితకాలం అనగా ప్రభు రాకడ వరకు కూడా ఫలిస్తా ఉండవలెను. all their life long they will give forth fruit unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. మూడవది Thirdly, దేవుని యొక్క జ్ఞానం పొందుకుని ఆత్మ ఫలములుగా మార్చబడాలి. we should receive the wisdom and the knowledge of the Lord and become the fruit of the Spirit. యాకోబు 3 And James chapter 3 17 వాక్యములో verse 17, పైనుంచి వచ్చే ఫలములు శ్రేష్టమైనవి. here we read about the wisdom, the fruits from heaven which are excellent. దేవునికి స్తోత్రం. Praise be to God. దయచేసి అది చదవండి. Kindly read it. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కరికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినే ఉన్నది. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని సంఘంలో వినుచున్న దేవుని బిడ్డ, దాంట్లో వేషధారణ లేదు, కపటము లేదు, మాయమానము లేదు. Dear child of God who is in the garden of the Lord, here we read about there is no hypocrisy in it and there is no partiality in it. పైనుంచి వచ్చు జ్ఞానము, దైవ జ్ఞానం పొందుకున్న వాళ్ళే ఈ రీతిగా ఆ జ్ఞానములో నడిచి అధికంగా ఫలించి రాకడ కొరకు సిద్ధపడుచున్నారు. Those who receive the wisdom of God from above, which is the divine wisdom, they will give forth all this fruit and prepare themselves for the coming. పై వాక్యంలో చదువుతున్నాము, ఈ లోక సంబంధ జ్ఞానము సాతానిక జ్ఞానము. And when we read in the verses above, we read about the wisdom of this world, which is devilish. రీడ్. యాకోబు 3:16 వాక్యం. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక, ఈ జ్ఞానము పైనుండి వచ్చేది కాక, భూ సంబంధమైనది, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ జ్ఞానం ఉంటే మన సంఘములో పూర్ణ కాలేదు. When we have such wisdom, we cannot be perfected in the church. ఉదయకాలం మన చీఫ్ పాస్టర్ గారు చెప్పినట్టు దేవుని బిడ్డలు సెల్ ఫోన్ పెట్టుకుని సినిమా చూసినట్టు ఉంటది. And it is as our chief pastor has told in the morning, it is seen that the children of God, they watch movies in their mobiles. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవునికి వాక్యము బోధింపబడినప్పుడు సినిమా చూడటం న్యాయమా? Is it true? It is good to watch movies in the mobiles when the word of God is preached. SMS పంపిస్తాం న్యాయమా? And is it right to see such things in the presence of God? ఈ వాట్సాప్లు, సెల్ ఫోన్ ఎన్ని కూడా ఈ భూ సంబంధమైన జ్ఞానం. This WhatsApp and cell phone all are the worldly wisdom. ఇది నిన్ను పూర్ణంగా చేయనివ్వదు. It will not make you perfect. ఈ దుష్ట స్వభావాలు తొలగించి And you should remove all these wicked దైవ characters జ్ఞానం పొందుకుని and receive the divine దేవుని wisdom. జ్ఞానం పరిశుద్ధమైనది, And that the wisdom of God is holy. న్యాయమైనది, And it is righteous. పక్షపాతము లేనిది, It is have no వేషధారణ partiality, లేనిది. without hypocrisy. దేవునికి స్తోత్రం. Praise be to ఈ God. అనుభవం కలవారే ప్రభు రాకడలో కనబడతారు. Only those who have this experience will see in the coming of the Lord. మూడవది విస్తారమైన ఫలములు. And thirdly, a much and abundant fruit. ఫిలిప్పీ 4:17 వాక్యంలో When we read to Philippians chapter 4 verse 17, దేవునికి స్తోత్రం. praise be to God. ప్రభు సంఘము నుండి విస్తారమైన ఫలములు వాంఛిస్తున్నాడు. The Lord desires an abundant fruit from the church. తోట వేసిన యజమానుడు ఆ తోటలో విస్తారమైన ఫలాలు వాంఛిస్తాడు. And the master, the gardener, will desire much fruit from it. ఆ ఫలములే నేను వాంఛిస్తున్నాను. And the Lord said, desire such fruits. ప్రభు ఈ తోటలు దిగి
శ్రేష్టమైన ఫలములను అతి త్వరగా ఆయన కొనుక్కోబోతున్నాడు. The Lord is going to gather the precious fruit from the church to himself. దేవునికి స్తోత్రం. Praise be to God. Read that verse. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. లెక్కకు విస్తారమైన ఫలం రావాలని నేను అపేక్షించున్నాను. I desire fruit that may abound to your account. ఫిలిప్పీ సంఘానికి రాసినప్పుడు ఆ ఫలములు ప్రభు వాంఛిస్తున్నాడని పరిశుద్ధ పౌలు గారు హెచ్చరించినాడు. When Saint Paul wrote to Philippians, he says that he desires an abundant fruit from them. దేవునికి స్తోత్రం. Praise be to God. నాలుగవది దేవుని ఫలములు. And fourthly, the fruits of God. లేవి కాండము 19వ అధ్యాయం 24వ వాక్యము. Leviticus chapter 19 verse 24. దేవునికి బిడ్డలు దేవునికి ఇచ్చే ఫలములో దేని కూడా దాన్ని మరవకూడదు, దాన్ని తగ్గించకూడదు, దాన్ని ఆపకూడదు. అవన్నీ కూడా దేవునికి సంబంధించిన ఫలములు దేవునికి అర్పించవలెను. Children of God, those who offer fruit unto the Lord should not take back the fruit, should not make them less, but offer it to fullness unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. పోయిన సంవత్సరం దేవునికి ఇచ్చే ఫలములు ఫలించుకోకుండా దాచిపెట్టి ఉండొచ్చు. దాని వల్ల శాపము, రోగము, వ్యాధి కలిగి అనేకులు దేవునికి దూరస్తులైపోయారు. Maybe in the last year you have not given fruits unto the Lord. Because of that the curse has come unto you. You are not blessed, and because of that you have lost in your way. 2019వ సంవత్సరంలో దేవునికి ఇచ్చే ఫలములు దేవునికి ఇచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకొని ముందుకు ప్రవేశించవలెను. But in this year 2019 we should render unto the Lord the fruits which belong unto the Lord. ఐదవది మారు మనసు అనే ఫలము. And fifthly, the fruit unto repentance. లూకా 3వ అధ్యాయం 8వ వాక్యం. Luke chapter 3 verse 8. దేవునికి స్తోత్రం. Praise be to God. దైవ చిత్తానుసారమైన దుఃఖము మంచి మారు మనసును కలుగజేయుచున్నది. The godly sorrow will bring forth repentance. చేసిన దోషములు మనస్తాపపడి కన్నీరు కాచినప్పుడే మనం దానికి విడుదల పొందుకొంచున్నాం. With repentance, when we shed tears for all the sins we committed, then we will be cleansed from it. కీర్తన 51వ అధ్యాయము మొదటి 3 వాక్యంలో భక్తుడు దావీదు అన్నాడు, నేను చేసిన దోషాలని నాకు తెలుసు, ప్రభు నన్ను బాగా కడిగి శుద్ధి చేయము. And Psalm 51 verses 1 to 3 we read about the psalmist confessing before the Lord. He says that I acknowledge my transgression, my sin is before me, wash me and purge me. ఈ మహాసభలకు వచ్చి ఇంకా సరైన మానవ మనసు పొందుకో, తన యొక్క పాత జీవితంలో దేవుని బిడ్డ సరైన మానవ మనసు ఫలము ఫలించాలని ప్రభు నీతో కోరుచున్నాడు. And this year the Lord is desiring that you should bring forth a right kind of fruit unto repentance unto the Lord. ఆరవది పరిశుద్ధ ఫలము. And sixthly, the fruit unto holiness. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వాక్యం. Romans chapter 6 verse 22. ప్రభు రాకడికి ఎత్తబడే పరిశుద్ధులు ఆత్మ ప్రాణ శరీరము పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుని యొక్క బోరు శబ్దమైన మధ్య ఆకాశంలో ఎత్తబడగలము. Those who are going to be caught up in the coming of the Lord must be holy in the body, soul and spirit. Then only they can hear the trump of the Lord. పరిశుద్ధత లేకుండా ప్రభు యొక్క రాకలు ఎత్తబడలేము. Without holiness we cannot be caught up in the coming of the Lord. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఏడవది వెలుగు ఫలము. And seventh is the fruit unto light. ఎఫెసీయులు 5వ అధ్యాయం 9వ వాక్యంలో Ephesians chapter 5 verse 9. మనం చీకట్లో ఉన్నవారము కాదు, We are not in darkness. దేవుని యొక్క వెలుగు ఫలములు ఫలించి అనేకులకు ఆశీర్వాదంగా ప్రయోజనకరంగా మార్చబడవలెను. We should give forth fruit unto light, and we should be a blessing to all. వెలుగు ఫలం అనగా మన మంచితనము, శ్రేష్టమైన స్వభావాలు, దివ్య స్వభావాలను బయలుపరుచున్నది. When we speak about the fruit of the light, it shows the goodness and all the divine characters. మొదటి యోహాను 2వ అధ్యాయం 8 నుంచి కింద వరకు చదివితే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. When we turn to 1 John chapter 2 verses from 8 downwards, we read that whosoever shall hate his brother is a murderer. నేను వెలుగులో ఉన్నానని చెప్పి వాడు ఇంతవరకు చీకట్లో నడుస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడో తెలియదు. He says that he is in the light, but he walketh in darkness and do not know where he goeth. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God, మన యొక్క విశ్వాస యాత్రలో, ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనం ఎక్కడికి వెళ్తున్నాం? and in this life of faith, in this spiritual journey, where are we pressing forward? దేవునికి స్తోత్రం. Praise be to God. ఎక్కడికి వెళ్తున్నామో మనం లెక్క చూసి పరిగెత్తాలి. And we should know destination, and we should see the goal and run. దర్శనాన్ని నష్టపరచొద్దు. We should not lose our vision. సియోను గారికి పిలువబడ్డాను. We are called to Zion, కొంతమంది ఎక్కడికి వెళ్తారు ఎవరికి తెలియదు. and some do not know where they go. దేవునికి స్తోత్రం. Praise be to God. ఒక కోడి 30 పిల్లల్ని పెట్టింది. And a hen gave 15 chicken. దేవునికి స్తోత్రం. Praise be to God. అది
మేత తినడానికి అన్ని చోట్లకి వెళ్ళి And this chicken were going roundabout to eat. దేవునికి స్తోత్రం. Praise be to God. అవి చెట్టు దగ్గరికి వెళ్ళి తింటా ఉంటుంటే And when it goes to one tree and eat there, ఒక ఆకు ఆ పిల్ల మీద పడింది. and one leaf fell upon the one chicken, ఆ పిల్ల పరిగెత్తుకొచ్చింది. and the chicken ran to the hen. మమ్మీ ఆకాశం ఇరిగి పడుతుంది, ప్రాణం దక్కించుకోవడానికి ఏం చేయాలి? And the chicken said, Mommy, heaven and the sky is falling on me. I came running. How can I escape from it? అప్పుడు తల్లి ఒక సిగ్నల్ ఇచ్చింది, శబ్దం వచ్చేదానికి పిల్లలన్నీ దగ్గరికి వచ్చింది. And the hen gave a signal and all the chicken came running unto the hen. ఆకాశం విరిగి పడుతుంది, రండి పోదాము. And here the hen said, the heaven sky is falling upon us, we will go. దేవునికి స్తోత్రం. Praise be to God. అన్ని కూడా పరిగెత్తా ఉండే. All are running. దేవునికి స్తోత్రం. Praise be to God. ఎక్కడికి వెళ్తానే తెలియదు. They do not know where they go. పోతా ఉండగా When they are going, ఇంకో 50 కోళ్ళు వచ్చింది. and the 50 hen came near them. ఎక్కడికి వెళ్తున్నా? They asked them, where are you going? మీకు తెలియదా? You do not know about this. ఆకాశం విరిగి పడుతుంది, The sky is falling upon us. కాపాడుకుంటానికి పరిగెత్తున్నా. To escape our life, we are running. అయ్యో అట్టయితే మేము కూడా వస్తామండి. If it is so, we will also follow you. దేవునికి స్తోత్రం. Praise be to God. ఊరేగింపు ఎక్కువైపోయింది. And the procession became big. దేవునికి స్తోత్రం. Praise be to God. వీళ్ళందరూ కలిసి పోతా ఉంటండి. All this chicken went running. 200 కోళ్ళు మళ్ళీ కనబడ్డాయి. And again a 200 hen came అయ్యో near. మీరంత గ్రూప్ ఎక్కడికి వెళ్తున్నారు? And they asked, where are you going? అయ్యో మీకు తెలియదా? You do not know about this. ఆకాశం విరిగి పడుతుంది, The sky is falling upon us. కాపాడుకుంటానికి పరిగెత్తున్నాము. We are running to flee and to preserve our life. మేము వస్తామండి. We will also follow you. పెద్ద గ్రూప్ అయిపోయింది. And it became a big group. రోడ్ అంతా ఊరేగింపు. And the whole road is going on a procession. దేవునికి స్తోత్రం. Praise be to God. వారం రోజుల నుంచి నక్కకి ఏమి ఆహారం దొరక్క దుఃఖంలో వేదంతోనూ రోడ్డు పక్కన పడి చింతిస్తా ఉంటుంది. And there was a fox waiting near the roadside because it did not have food for the past 1 week. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ జాదా వచ్చే తలికి నక్క చూసింది. And when this procession is coming, the fox saw it. దేవునికి స్తోత్రం. Praise be to God. అది దగ్గరికి వచ్చే తలికి ఇది ముందుకు వచ్చింది. And when they came near, the fox came to them. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? And a fox asked, where are you going? మీకు తెలియదా? Do you not know about ఆకాశం this? విరిగి పడుతుంది, The sky is falling on us. మేము ప్రాణం కాపాడి పరిగెత్తున్నాం. We are escaping for our life. ఎక్కడికి పరిగెత్తున్నారు? Where are you running? ఎక్కడికి వెళ్ళాలి? Where do you want to go? ఎక్కడికి వెళ్ళాలి కూడా మాకు తెలియదండి. You do not know where to go. మీకు తెలియదు కదా? Because you don't know. రండి నేను చూపెడతాను. I will show you the way. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇప్పుడు ఆమె బాస్ అయిపోయింది, And it became the boss. ఆమె లీడర్ అయిపోయింది, And it became the leader. హెచ్ఓడి అయిపోయింది. And it became ఆ HOD. నక్క పోతా ఉంది, And the fox is going జాదా before. పోతా ఉంటుంది. And the whole group is పోయి following. పోయి They went and went. దేవునికి స్తోత్రం. Praise be to God. గుహలోకి పోయినాయి. They went into a cave. ఒక్కడు కూడా బయటికి రాలా. No one came out. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని బిడ్డ, Dear child of God, నువ్వు సరైన సత్యంలో ఉండి సత్యాన్ని తెలుసుకున్నప్పుడే నిత్య సీయోను యెరూషలేములో ప్రవేశించగలవు. when you know the truth, right kind of truth, then only you can enter into Zion and Jerusalem. సహోదరుని ద్వేషించే వాళ్ళకి నిత్య జీవం లేదు. And those who hate the brother will not have eternal life. నిత్య జీవం పొందుకోవాలంటే ఇలాంటి ఒక దోషాల నుంచి మనం దూరంగా ఉండాలి. To receive eternal life, we should flee away from such మీరు ఇంటికి wickedness. చదవండి. Go home and read వారు this. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. And we do not know what will happen. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God, మొదటి వాక్యంలో మనం ఏం చదివాం? what do we read in the verse? ద్రాక్షవల్లిని, I am the మీరు true తీగలు. vine, you are the branches. నాలో ఉన్న ప్రతిది కూడా బహుగా ఫలించును. Whosoever shall abide in me will bring forth much నేను fruit. ఫలిస్తానన్న వాళ్ళ మోకాళ్ళ మీద నిలబడు. And whosoever will say, I will bring forth fruit, stand on your knees. నిశ్చయముగా నేను ఫలించదను. Surely I will bring forth fruit, విస్తారమైన ఫలములు. abundance fruit. దేవునికి Praise స్తోత్రం. be to God. దుష్ట ఫలములు ఇవ్వకూడదు. You should not give wild fruit. దేవునికి స్తోత్రం. Praise be to God. కీర్తన 91 అధ్యాయం 8వ వాక్యం ఒకటి చదవండి. And read Psalm 91 verse 8. దేవుని బిడ్డ, దుష్ట ఫలములు ఈ సంవత్సరం ఇవ్వకూడదు. You should not bring forth a wild grapes unto the Lord. రీడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తమిళ్ ఇస్ ఫార్ బెటర్. తెలుగులో అంత ఇదిగా లేదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఇంగ్లీష్ They shall know evil befall thee. Because thou hast made the Lord, which is my refuge, even the Most High thy habitation. Only with thine eyes shalt thou behold and see the reward of the wicked. దేవునికి స్తోత్రం. Praise be to God. దుష్ట ఫలములు ఈ సంవత్సరం ఇవ్వకూడదు. We should not give forth a wicked and wild fruit. రెండవది, చేదైన ఫలములు ఇవ్వకూడదు. We should not give forth a bitter fruit. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం When we turn to Deuteronomy chapter 32 32 వాక్యంలో and verse 32, చేదు ఫలములు ఇశ్రాయేలులో చూచున్నాం. we see in Israelites a bitter fruit. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ అనుభవం మనలో ఉండకూడదు. We should not have such an experience. మూడవది,
And thirdly, యెషయా 5:2 వాక్యంలో Isaiah chapter 5 verse 2, మంచి తోట వేశాను, I have put a good garden, మంచిగా కష్టపడ్డాను, I have toiled much, మంచి ఫలములు ఇస్తాను చూశాను, I have expected a good fruit, కారు ద్రాక్షాలు ఇచ్చింది. but it gave forth wild grapes. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని బిడ్డ, Dear child of God, ప్రభు ఏది వాంఛిస్తున్నాడు? what does the Lord desire? విస్తారమైన ఫలములు, A fruit in abundance, నీతి ఫలములు, a fruit of righteousness, వెలుగు ఫలములు, a fruit of light, మారు మనసు ఫలములు, a fruit unto పరిశుద్ధమైన repentance, ఫలములు. fruit unto ఈ holiness. సంవత్సరం In this year, దుష్ట స్వభావం మనం రానివ్వదు. we should not have wicked characters. పందులు మన తోటలో ప్రవేశించుకో, Boars should not enter into our garden. మృగాలు ప్రవేశించుకో. Wild beasts should not నేను enter. త్వరగా రాబోతున్నాను. I am going to come quickly. ఎంతమంది ఫలించబోతున్నారు? మోకాళ్ళ మీద How many are going to give forth the fruit? Stand on your 2 knees. నిమిషాలు. Only for 2 ఒక minutes. అభిషేకం దిగబోతుంది. An anointing is going to దేవుని descend. మహిమ దిగబోతుంది. The glory of the Lord is going to మనలో descend. కనబడుతున్న దుష్ట స్వభావాలు, All the wicked characters in us, చేదైన స్వభావాలు, all the bitter characters. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God. ఏశావు యాకోబు మీద చేదు పెట్టుకున్నాడు. And Esau has bitterness against నా Jacob. తమ్ముని చంపేయాలి. I should kill my brother. దేవునికి స్తోత్రం. Praise be to God. చేదుకి ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ When we say bitterness in Greek language, పేతియా. it's called pathia. దేవునికి స్తోత్రం. Praise be to God. దాని అర్థం ఏంటి? What does it mean? విషం. It is poison. దేవుని బిడ్డలు నీ హృదయంలో విషం పెట్టుకున్నంత వరకు కూడా నువ్వు దేవునికి బహుగా ఫలించలేవు. Dear child of God, having poison in your life, you cannot bring forth a fruit unto the Lord. నీ జీవితం అంతా కూడా విషంగా మారిపోతుంది. All your life will become దాన్ని poisonous. జయించడానికి To overcome it. ప్రభుకు అభిషేకాన్ని పంపుతున్నాడు. And the Lord is sending His anointing. దయచేసి అందరూ మోకాళ్ళ మీద Shall we all stand on our knees? ప్రభువా, నేను ఈ సంవత్సరం ఫలించాలి ప్రభు. Lord, I must bring forth fruit. నువ్వు తప్ప నాకెవరు లేరు. Lord, I don't have anyone except నీకు you. మాత్రమే నా దుఃఖాన్ని ఉంటాను. I will cleave only to you. ఇంతవరకు నేను ఫలించలేదు. Till now I did not give forth fruit. ఇంతవరకు దుష్ట ఫలాలు ఫలించున్నాను. Till now I gave forth wild fruit. ఈ సంవత్సరం, But in this year, ఈ మొదటి వారంలో, in this first ఈ week, సాయంకాల సమయమందు in this evening time, ఒక తీర్మానం చేస్తున్నాను. how many of you make a decision? ప్రభువా, నీ కృపలో నన్ను కాపాడు. Lord, keep me hereafter. ఎంతమంది వాంఛిస్తున్నారు? How many of you desire? రెండు చేతులు పైకెత్తు. Lift up both your hands. ఎందుకు చేతులెత్తున్నావు? Why are you lifting up your hands? ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి. Lord, help me. ప్రభువా, నాకు జయమరిగించు. Lord, give me victory. ఈ సంవత్సరం బహుగా ఫలించాలి. I must give forth much fruit. నిత్యముగా నేను అభిషేకాన్ని పంపుతున్నాను. Surely I am sending my anointing. దేవుని శక్తి నీ మీద The కుమ్మరించబడబోతున్నది. power of the Lord is descending upon you. నా యొక్క దొల్ల కనుబోట త్వరగా రాబోతున్నాను. I am going to gather my church unto myself. ప్రియమైన దేవుని బిడ్డ, You are a child of God. అభిషేకం నీ మీద దిగబోతుంది. Anointing is descending. క్యాంపస్ లో ఎక్కడ ఉన్నా సరే And wherever you may be ఒక్క seated. నిమిషం నీ మనసు ప్రభు మీద ఉంచు. And 1 minute you set your mind on the Lord. ఒక అగ్ని అభిషేకం A దిగబోతున్నది. fiery anointing is descending. అభిషేకమైన జీవితాన్ని Only రూపాంతరపరచుకోవాలి. the anointing will transform your life. చేతులు పైకెత్తి Lift up your hands. చప్పట్లు కొట్టి Clap your hands. అభిషేకంతో నింపబడు. All of you fill in the Holy Spirit. తాను పారిపోవును. Shall we all sing and glorify God? సభలు తొలగిపోవును. Shall we all rejoice in the Lord? దేవుని కృప నిన్ను కాపాడును. The grace of the Lord will preserve నీ you. చుట్టూ కంచి వేసి ఉన్నాను. Lord friends you round about. రక్తమనే కంచె, And the blood of నా Jesus. వాక్యమనే కంచె, Word of God. పరిశుద్ధతనే కంచె, Holiness unto the Lord. ఉపదేశమనే కంచె. Doctrine of friends. నా తోటలో ఉన్న వారికి కంచె ఉన్నదే. Those who are in my garden, I fence it. నా కుమారుడు, కుమార్తె, Dear child, my daughter. భయపడొద్దు. And do not fear. పైకెత్తి Lift up your hands. చప్పట్లు కొట్టు. Clap your hands. చేతి కింద పెట్టొద్దు. Don't put down your hands. సాతానికి చోటు ఇవ్వద్దు. Don't give room to Satan. ఆత్మల నింపబడు. Be filling in the Spirit. నేను సీయోను కట్టి The Lord will build up Zion. నేను మహిమలో ప్రవేశించబోతున్నాను. We are going to enter into glory. యెరూషలేమును కట్టుచున్నాను. Building of Jerusalem. దాన్ని చేర్చుకున్న త్వరగా I రాబోతున్నాను. am going to come soon to gather it. ఇదిగో నా శక్తి దిగుచున్నది. All my power is descending. నా బలము పరాక్రమం నీకు ఇచ్చుచున్నాను. I am giving you my strength. నా శక్తి బలము నీకు My ఇచ్చుచున్నాను. power and strength I am giving you. నా అభిషేకము, My anointing. నా పరిశుద్ధత, My holiness. నా స్వభావము My characters. నీకు I కనుగరించబోతున్నాను. am going to give you. కుమారుడు జయించు. My daughter receive it. గట్టిగా చప్పట్లు కొట్టు. And do not clap your hands. చప్పట్లు కొట్టు. Clap your hands. ఆత్మలో నింపబడు. Fill in the Spirit. నేను త్వరగా I రాబోతున్నాను. am going to come quickly. ద్వారం మీద నిలబడ్డాను. I am standing at the door. ద్వారం మీద నిలబడ్డా. I am standing at the door. అధికంగా ఫలించవాన్ని కొనుపోటుగా I am రాబోతున్నాను. coming soon to gather them, those who give forth much ప్రభు fruit. మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. May the Lord bless you all. అంజురపు చెట్టు సిగిరించగా
వసంతకాలం సమీపమాయెను, అంజురపు చెట్లు చిగురించగా వసంతకాలం సమీపమాయెను. ప్రియుడు యేసు ద్వారము యొద్దనే, ప్రియుడు యేసు ద్వారము యొద్దనే నిలిచి ఉన్నాడని తెలిసి కొనుము, నిలిచి ఉన్నాడని ఆత్మలో తెలిసి కొనుము. ఓ సంగమా ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిన. ఓ సంగమా ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిన. మన విడుదల సమీపమాయే, దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమరియే. మన విడుదల సమీపమాయే, దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమరియే. ఓ సంగమా ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిన. ఓ సంగమా ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిన. ఓ సంగమా ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలను పైకెత్తిన. ఓ సంగమా ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిన. ఓ సంగమా ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనమందరము లేచి నిలబడదాము. మీరు ఇప్పుడు పాడినటువంటి పాట యొక్క సారాంశమును ఒకవేళ గ్రహించకుండా ఉండి ఉండవచ్చును. You may not have understood the meaning of the stanza now you have sung. మన యొక్క విడుదల ఏమిటి? What is our redemption? మన విమోచన ఏమిటి? What is our redemption? దీని యొక్క సారాంశమును మనం గ్రహించినట్లయితే ఈ రాత్రి వేళలో మనం ఈ విధంగా ఉండలేము. When we realize the meaning of this verse, then we cannot stay silent like this. పరిపక్వం చెందినటువంటి సంఘం అనేది అతి త్వరలో ఈ శరీరమును విడిచి, ఈ మాంస దేహమును విడిచి మహిమా శరీరముతో ఆయనతో ఉండుటయే మన యొక్క విడుదల. The perfected church very soon will leave this body and it will become a glorious body and will be go with the Lord. That is our glorious hope. శరీరం అనేటువంటి సంఘము అతి త్వరలో పరిపక్వం చెందవలనని ఇటువంటి కన్వెన్షన్ ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. The Lord has given us such a convention so that the body which is of God must be perfected. ఈ యొక్క సంఘము, ఈ యొక్క తోట పరిపక్వం చెందే నిమిత్తమై ఇటువంటి సత్య ఉపదేశములను మనకు అనుగ్రహించి ఉన్నాడు. For this church, the garden of the Lord to be perfected, the Lord has given us such convention. మనమందరము ఇక్కడ వచ్చినటువంటి ఉద్దేశం దేని కొరకై? What is the meaning we are coming over here? ఏదో కాలక్షేపం చేసి వెళ్ళవలనని కాదు. It is not that we spend our time here and go back. ఏదో లోక సంబంధమైన సంతోషములను అనుభవించి వెళ్ళవలనని కాదు. It is not that we enjoy some worldly pleasures and go back. అనేక మంది గుంపులు వచ్చున్నారు, వారితో చేరి మనము కూడా మరి ఆనందించి వెళ్ళాలని మనం రాలేదు. Many groups are coming here. We did not come here to marry ourselves with them and go back. అధికమైన ఫలములు మనం మనము మరి ఫలించవలనని ఆయన కోరుచున్నాడు. The Lord desires that we should bring forth much fruit unto Him. ఈ దినం ప్రభు యొక్క కడబూరం మ్రోగినట్లయితే పరిపక్వం చెందినటువంటి సంఘము ప్రియులారా ఈ యొక్క దేహమును విడిచి ఇంకొక దేహముతో ఆయనను చూడబోచున్నది. If the last trumpet will be blown tonight, the church of God will leave this body and will be transformed into glorious body and will be caught up unto Him. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. Better is the end of the thing than the beginning. మన యొక్క ప్రారంభం కంటే ముగింపు మేలు. And our end is better than the beginning. ఈ రాత్రులలో మేలుకరమైన కార్యములను మనం అనుభవించి దైవ సన్నిధి నుంచి మనం తిరిగి వెళ్ళాలి. Tonight we should experience all the better things, excellent things and return back. ఒకవేళ మనం ఈ యొక్క కూడిక అయిన తర్వాత
తిరిగి వెళ్ళుచుండగా కడబూరం రోగినట్లయితే మనం ఇక్కడ ఈ భూలోకములో ఉన్న ఇంటికి కాదు, నిత్య ఇంట్లో మనం చేరబోచున్నాము. If after this meeting, while we are returning back, if the last trumpet will sound, we will not return back to our house, but we will go to the eternal house. దీనిని మేము నమ్ముచున్నామని చెప్పగలిగిన వారు సరిగా చప్పట్లు కొట్టి దైవ సన్నిధిని ఆనందించండి. Those who say we believe this, clap your hands and rejoice in the Lord. అవును. హల్లెలూయా, 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 హల్లెలూయా. థిరాబాలిరా థిరమఖరబ థిరా థిరమఖ థిరో థిరబలమం థిరబలమ థిరమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అనేక రకాలైన వ్యాధులతోని బాధపడుచున్నావు కాదు, Now you are suffering with many kinds of sicknesses, అనేక రకాలైన సమస్యలతోని బాధపడుచున్నావు కాదు, and you are facing difficulties by many kinds of problems. రకరకాలైన నిందలు అవమానముల మార్గములని వెళ్ళుచున్నావు కాదు. You are going through diverse kinds of reproaches and shame. యథార్థంగా నడిచినప్పటికీ నిన్ను అపతీకులుగా జనులు మార్చుచున్నారు, ప్రపంచము మార్చుచున్నది. Even though you are walking in a true way, you are caused as a liar before the people of this world. దీనిని గూర్చి నీవు ఎంత మాత్రం చింతించవద్దు. But you should not be careful for such things. మన శ్రమలన్నింటినీ మనం మర్చిపోవాల్సిన దినము అతి త్వరగా రాబోచున్నది. A day is going to come when we forget all our sufferings. అందరి నిమిత్తమే ఈ కూటములు సిద్ధపరచబడి For ఉన్నది. God's sake, the Lord has arranged such meetings. అందరి నిమిత్తమే ఇటువంటి సత్యములు నీకు బోధింపబడుచున్నది. For that sake, the Lord gave us such fruits. నీవు అధికమైన ఫలములిచ్చే నిమిత్తమై ఈ రాత్రులలో దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. The Lord spoke to you tonight saying that you should bring forth much fruit. మీరు మౌనంగా ఉండవలసిన సమయం కాదు It ఇది. is not the time to be silent. మీరు మౌనంగా నోరు మూసుకొని ఉండవలసిన సమయం కాదు It is ఇది. not the time to be silent here. దైవ సన్నిధి మిక్కిలి సంతోషం కలిగినది. And there is a great joy in the presence of the Lord. దైవ సన్నిధి విశ్రాంతి ఇచ్చుచున్నది. The presence of the Lord gives you rest. మనం ఆనందించదము, Shall we all rejoice? సంతోషించదము, Shall we all have joy in the Lord? ఆనందించదము, Rejoice in the Lord. దేవుని యందు ఆనందించదము. Shall we all rejoice in our God? నిన్ను వెదక్కువారందరూ సంతోషించుదురు గాక. Who servants and seek the Lord will rejoice. నిన్ను వెదక్కువారందరూ నిత్యము సంతోషించుదురు గాక. All those that seek you will have eternal joy. ఆనందించదము, Shall we rejoice? ఆనందించదము. Rejoice in the Lord. హల్లెలూయా, హల్లెలూయా. శరబలబరా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆనందమే పరమానందమే, ఆనంద పరమానందమే, తండ్రి సన్నిధి నాకానందమే, తండ్రి సన్నిధి నాకానందమే. ఎంత ఆనందం సియోన్పురము, ఎంత ఆనందం సియోన్పురము. ఆమేన్. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, తండ్రి సన్నిధి నాకానందమే, తండ్రి సన్నిధి నాకానందమే. ఇంత ఆనందం సియోన్పురము, 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 ఇంత ఆనందం సియోన్పురము. ధిరబలమనమ, ధిరబలమనమ, ధిరా, ధిరా, ధిరా. ధిరిబిఖరమ, ధిరా, ధిరా, ధిరబలమనమన, ధిరబలమనమ, ధిరా, ధిరమల, ధిరా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆనందం సియోనులో కనబడటకు కారణం ఏమిటి? What is the reason for the joy to be seen in Zion? శరీరం అనేటువంటి సంగమా, తోట. The body which is the church, the garden of the Lord. నీవు అధికమైన ఫలములు ఫలించినప్పుడు నిజముగా
ఆనందం అనేది నీ కొరకే సిద్ధపరచబడి ఉన్నది. When you give forth much fruit unto the Lord, there is a great joy awaiting you. ఇప్పుడు ఒకవేళ నీవు ఘనహీన శరీరంలో ఉండవచ్చును. Maybe now you are in an unhonorable body. ఎవరు నేను ఘనపరచలేదని మర్యాద ఇవ్వలేదని బాధపడుచు ఉండవచ్చును. You might be grieving saying that no one is honoring me. ఇప్పుడు క్షయమైన శరీరంలో నీవు ఉండవచ్చును. Now you may be in the corruptible body. రకరకాలైన బలహీనతలు నిన్ను సంధించి వేధించుచు ఉండవచ్చును. Many kinds of weaknesses may come over you, and because of that you may be troubled. భయపడవద్దు. But do not fear. నీ యొక్క విడుదల సమీపం. Your redemption right tonight. అతి త్వరగా సమీపం. Very now your redemption. ఈ రాత్రి వేళలోనే కడవర మ్రోగినట్లయితే నీ విడుదల సమీపం. Tonight if the last trumpet will be blown, your redemption is near. మట్టి అయిన శరీరం నుండి మహిమల శరీరమును చూచుట నిశ్చయం. It is sure that you will see a glorious body from this earthly body. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం నుండి ఆత్మ సంబంధమైన శరీరం పొందుట నిశ్చయం. It is sure that your natural body will be transformed into spiritual body. యుగో యుగో ఆనందించటయే ఆయన యొక్క పిలుపు. It is the calling of the Lord that we should rejoice with him forever and ever. ఎవరు ఆనందించగలరు? 2 నిమిషాలు ఆనందించండి. And whosoever want to rejoice in the Lord, be joyful for 2 minutes in the presence of God. సరియా చప్పట్లు కొట్టండి. And clap your hands. ఆనందాన్ని అనుభవించండి. Shall we all rejoice in the Lord? ఆనందించండి. Shall we all have joy in the Lord? సరే ఆనందించండి. We have true joy in us. మన ప్రభు రాబోచున్నాడు. Oh, Jesus is coming. మన యొక్క విడుదల సమీపం. Our redemption is near. యేసుతో ఉండబోచున్నాము. We are going to be without Jesus. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. షరబలా తిరవరమ తిరవలమన తిరమనమ తిరవలమ శిరాజిరా. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక చిన్న మర్మం కూడా చెప్పగోరుచున్నాము. I'm going to tell you a small mystery. ఒక చిన్న మర్మం కూడా మీకు తెలపబోచున్నాము. I'm going to tell you a small mystery. ఒకవేళ ఈ దినము కావచ్చును, లేదా మీరు ఇంటికి చేరడానికి మునుపు కావచ్చును. Maybe today or in the way you go back to your house. దేవుని యొక్క మర్మము నెరవేర్చబడినట్లయితే, If the mystery of the Lord will be fulfilled, మనము ఈ యొక్క ప్రాంతంలో ఇటువంటి కన్వెన్షన్ మనం అనుభవించటం లేదు. and hereafter we are not going to experience such a convention in this area. ఈ స్థలములో మనకి ఇటువంటి కన్వెన్షన్ ఇక ఉండదు. We will not have such a convention in this place hereafter. మన యొక్క విడుదల సమీపమైనప్పుడు, When our deliverance draweth near, కడబూరం రోగినప్పుడు, when the last trumpet shall blow, మనమందరం మధ్య ఆకాశంలో ఆనందించవచ్చున్నాము. we are all going to rejoice in the mid-air. అదే మన యొక్క సంతోషం. That is our joy. అదే మన యొక్క విందు. That is our feast. చరబలమ శిరబల ధిరా ధిరబలమ ధిరా ధిరమరమ ధిరమలమ ధిరా ధిరా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. శరబలమ శిరా ధిరా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. శరబలమ ధిరా ధిరా. యేసుని రాకడలో యేసుని రాకడలో ఆయన ముఖ చూడగా ఆయనతో ఆనందమే ఆయనతో ఆనందమే. యేసుని రాకడలో యేసుని రాకడలో ఆయన ముఖ చూడగా ఆయనతో ఆనందమే ఆయనతో ఆనందమే. యేసుని రాకడలో యేసుని రాకడలో ఆయన ముఖ చూడగా ఆయనతో ఆనందమే ఆయనతో ఆనందమే. ఆయన ముఖ చూడగా ఆయనతో ఆనందమే ఆయనతో ఆనందమే. ఆయన ముఖ చూడగా ఆయనతో ఆనందమే ఆయనతో ఆనందమే ఆయనతో ఆనందమే ఆయనతో ఆనందమే ఆయనతో
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యొక్క రాకడ దినమందు ఆయన యొక్క ముఖమును చూచి మనం అందరము ఆనందాన్ని అనగా నిత్యానందాన్ని అనుభవించబోతున్నాము గనుక On the స్తోత్రించుదాము. day of our rapture, we will see the face of our Lord and we will experience our eternal joy with the Lord. So shall we all praise God. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. బాగా స్తోత్రించండి, బాగా స్తోత్రించండి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పరిపక్వం చెందిన వారు యెహోవా వలన విమోచింపబడిన వారు. The perfected ones will be redeemed by the Lord. వారి తలల మీద నిత్య ఆనందం నిత్య సంతోషం ఉండును. There will be everlasting joy and everlasting gladness upon their heads. ఈ లోకములో మనం అనుభవించే సంతోషములన్నీ అల్ప సంతోషములు, అల్పకాల సంతోషములు. The joy we experience on this earth is temporal joy. ఈ యొక్క తోటలో అతి అధికమైన ఫలమును ఎవరెవరు ఫలించి ఉన్నారో వారి తలల మీద నిత్యానందం ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. Those whosoever shall give forth much fruit in the garden of the Lord, everlasting joy and gladness will be upon their heads. నా తల మీద నిత్యానందం ఆయన సిద్ధపరిచి ఉన్నాడని ఎవరెవరు నమ్ముచున్నారో వారందరూ చేరి స్తోత్రించుదాము. Whosoever will say, the Lord has prepared everlasting joy and gladness upon my head, such people can praise God. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. బాగా స్తోత్రించండి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ఎవరెవరి విడుదల సమయము ఎత్తబడి ఆయనతో ఉండబోచున్నారో వారికి దుఃఖము నిట్టూర్పు ఉండనే ఉండదు. Whosoever shall be delivered and redeemed by the Lord, there shall be no sorrow, no sighing in their life. వారి కన్నీళ్లు తుడపబడుచున్నది. Their tears will be wiped away. ఈ దినము నుండి నీ యొక్క కన్నీళ్లు ఆయన తుడిచివేయబోచున్నాడు. Right from today, the Lord is going to wipe your tears. ఎవరెవరు నమ్ముచున్నారో స్తోత్రం చేయండి. Whosoever shall believe, praise God. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బాగా స్తోత్రించండి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొన్ని కార్యములు గూర్చి మేము స్తోత్రములు చెల్లించి ఈ యొక్క కూడికను సమాప్తం చేయగోరుచున్నాము. I am going to mention few points and praise God and then finish this convention. ఈ యొక్క కన్వెన్షన్ ప్రారంభ దినం మొదలుకొని ఆ చివరి వరకు ప్రభు యొక్క సన్నిధానం ఉండి నడిపించినందుకే స్తోత్రించుదాము. The Lord has granted His presence right from the beginning of the convention till the end. The Lord has blessed us. For that shall we all praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మీరు ఆలస్యంగా స్తోత్రాలు చేయటం కాదు. And you should not delay in praising Him. దేవుని యొక్క మేళను మనం మర్చిపోకూడదు. We should not forget the goodness of the Lord. మన అందరికి తెలిసినటువంటి ఒక కృతజ్ఞత ప్రార్థన ఉన్నది. And we all have a thankful prayer to the Lord. ఆయన చేసిన మేళను ఉపకారములను నా ప్రాణమా నీవు మరువవద్దు. My soul, do not forget the benefits of the Lord. కనుక ఈ యొక్క కన్వెన్షన్ లో అనేక మేళను ఉపకారములను మనం పొంది ఉన్నాము. In this convention we have received many benefits, many goodness from the Lord. మనము మర్చిపోయినట్లయితే దేవునికి చెందిన వారము కాము. If we forget it, we are those who do not belong to the Lord. అంధకార హృదయం కలిగిన వారు మాత్రమే మర్చిపోవదురు. Only those hearts are darkened will forget the benefits of the Lord. దేవుని ఎరుగయు దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లింపును లేదు. They knew God and glorified not as Him as God, and they are not thankful unto God. అటువంటి వారి యొక్క హృదయం అంధకారం చీకటి కలిగినది. Such hearts are darkened and filled with all kinds of darkness. నా యొక్క హృదయం చీకటి కలిగినటువంటిది కాదు, వెలుగు కలిగినటువంటిది అని ఎవరెవరు చెప్పగలుగుతారో వారందరూ చేరి స్తోత్రం చెల్లించండి. Whosoever will say, my heart is not filled with darkness, but my heart is filled with the light of God, such people all praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.
ఈ యొక్క కన్వెన్షన్ దినముల్లో వేల కొలది ప్రజలను ప్రభు తీసుకుని వచ్చి ఉన్నాడు. In this convention, the Lord has brought thousands of people. వారందరిని ప్రభు ఆశీర్వదించి ఉన్నాడు. The Lord has blessed all of them. వారికి కొరతలను క్షమించి ఉన్నాడు. The Lord has forgiven all their మన shortcomings. ఒక్కొక్కరిగా కొరతలను కూడా ఆయన క్షమించి ఉన్నాడు. Even the Lord has forgiven all our shortcomings. సియోనికి ఆనందంతో నింపి ఉన్నాడు. The Lord has filled us with joy of heaven. ఒక్కొక్కరిని ఆనందింపజేసినందుకై స్తోత్రించదము. The Lord has made us to rejoice in Him. For that shall we all praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనేక ప్రాంతముల నుండి దైవ సేవకులైనటువంటి పరిశుద్ధులను తీసుకుని వచ్చి ఉన్నాడు. Even the Lord brought the servants of God from many places. వారి ద్వారా అనేక రకాలైనటువంటి ఆశీర్వాదములను ప్రభు అనుగ్రహించి ఉన్నారు. Through them the Lord has given us many kinds of blessings. ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి పరిశుద్ధులందరినీ ఇంకా వాడుకున్నట్లుగా స్తోత్రించదము. So the Lord must make use of the saints of God even more. Shall we all praise God? ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మనల్ని నడిపించే నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉన్నారు. To lead us the Lord descended. Father, Son and Holy Ghost have descended. మనల్ని నడిపించే నాయకులను తీసుకుని వచ్చి ఉన్నారు. And the Lord has brought our leaders to lead us. ఇంకను మనల్ని నడిపించే నాయకులు శక్తివంతంగా వాడుకున్నట్లుగా స్తోత్రించదము. Even more, the Lord must mightily use the leaders. So shall we all praise God? ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తిరుపతి నుండి సికింద్రాబాద్ నుండి పరిశుద్ధుల దేవుడు తీసుకుని వచ్చి ఉన్నారు. The Lord brought the servants of God from Tirupati and Vijay and Secunderabad. ఇంకా అనేక ప్రాంతముల నుండి వివిధ స్థలముల్లో నుండి పరిశుద్ధులను దేవుడు తీసుకుని వచ్చి Even ఉన్నారు. from many other centers, the Lord brought the children of God and the servants of God. వారందరి ప్రభు నిండి దీవులతో దీవించినట్లుగా The స్తోత్రించండి. Lord must grant them fullness of blessing. For that shall we praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. బాగా స్తోత్రించండి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. అనేక మంది యొక్క సత్యమును విని బాప్తిస సత్యమునకు తమను తాము అప్పగించుకుని ఉన్నారు. Many heard the truth of God and gave themselves to waters of baptism. బాప్తిసం పొందినటువంటి వారందరినీ ప్రభు రాకడ వరకు అనగా విమోచన దిన వరకు కాపాడినట్లుగా స్తోత్రించదము. The Lord must preserve all the souls who have taken water baptism till the coming of the Lord, till the day of redemption. So shall we praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. అనేక మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉన్నారు. కృపా వరములను అనుభవించి ఉన్నారు. Many received the anointing of the Holy Spirit and the gifts of the Lord. అభిషేకం ద్వారాను కృపా వరములతోను ప్రతి వారు సంపూర్ణపరచబడవలెను. And everyone must become perfect by the anointing of the Lord, by the gifts of the Lord. సంపూర్ణ దినము వచ్చినప్పుడు సంపూర్ణపరచబడినటువంటి వారందరూ ఆయన యొక్క ముఖమును చూడవలెను. And when the Lord will appear, all the people, those who are perfected, must see the face of the Lord. దాని కొరకై For that స్తోత్రించండి. shall we all praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. వేల కొలది ప్రజలను తీసుకుని వచ్చి వారందరి ప్రభు పోషించి ఉన్నాడు. The Lord brought thousands of people and the Lord fed them. మా శక్తి వల్ల కాదు, It is not by our strength. మాకు ఎటువంటి సహాయం లేదు. We don't have any help. కేవలం విశ్వాసం ద్వారానే ఈ కార్యములన్నీ జరిగించి ఉన్నాం. Only by faith we have done all these things. ప్రభు ప్రతి వాని పోషించినందుకై విశ్వాసం ద్వారా సమస్త అవసరతలను అనుగ్రహించినందుకై The స్తోత్రించండి. Lord fed all of us, and by faith the Lord met all our needs. For that shall we all praise God. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఈ యొక్క సభలను నడిపించే నిమిత్తము పోలీస్ అధికారులు మనకు సహాయం చేసి ఉన్నారు. Even the police department have offered their help for us for this convention. వారిని ఆశీర్వించలాగా స్తోత్రించదము. For the Lord to bless them, shall we praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు మాకు సహాయం చేసి ఉన్నారు. Even the electricity department have helped us.
వారు మనకు అనుకూలమైన కార్యములను అందించి ఉన్నారు. They have given us all favorable things. వారిని వారి కుటుంబీకుల్ని ఆశీర్వదించేలాగా The Lord స్తోత్రించుదాం. must bless them and their families. Shall we all praise God? ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గుంటూరు ఎమ్మెల్యే గారు ఈ యొక్క కన్వెన్షన్ నడిపించే నిమిత్తము కావలసిన నీళ్లను ఉచితంగా ఇచ్చి ఉన్నారు. The Guntur MLA have given water freely for our convention. మేము ఒక మాట చెప్పగానే సాధారణ నీళ్లు కాదు, మినరల్ వాటర్ అనుగ్రహించారు. When we told him a word, he did not give me ordinary water, but he has given us mineral water. ఇన్ని వేల మందిని త్రాగు నిమిత్తము మరి ఎన్నో లారీలు నీళ్లు మినరల్ వాటర్లు ఉచితంగా ఇచ్చినారు. నయా పైసా కూడా తీసుకోలేదు. He did not even take a naya paisa, and he gave water freely, and many liters of water he has given us. వారిని వారి కుటుంబీకులను ఆశీర్వదించలాగా స్తోత్రించారు. The Lord must bless them and their families. Shall we all praise God? ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. గుంటూరు మున్సిపాలిటీ వారు కూడా మనకు అనుకూలంగా అనేక కార్యములు అందించారు. Even the Guntur municipality, they have given us many things in our favor. మన కన్వెన్షన్ ప్రారంభ దినం మొదలుకొని చివరి దినం వరకు కావలసిన నీళ్లను అందించారు. They have given us water freely right from the beginning of the convention till now. ఆ అధికారులను సంధించి రక్షించలాగిన The స్తోత్రించేద్దాం. Lord must meet them and the Lord must save them. Shall we all praise God? ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మనమందరం తిరిగి వెళుచుండగా దైవ సన్నిధానం మనకు తోడుగుండినట్లుగాను సకాలానికి గమ్యం చేరి ప్రభుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుటకు మనం ఒక్కొక్కరికి సహాయం చేయలాగిన స్తోత్రించేద్దాము. As we are going to return back, the presence of God must be with us, and the Lord must give us His grace and traveling mercies and preserve us so that we may return and praise God and glorify Him. So shall we all praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి ఘనత మహిమ చెల్లించి స్తోత్రించేద్దాము. Shall we all give all glory, praise and honor to the Lord and praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించేద్దాము. Shall we praise God, Father, Son and the Holy Spirit? Shall we praise God? ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. సర్వకృపానిధి యొక్క తండ్రి, సర్వశక్తిగల దేవ, సమాధాన ప్రభువా, నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవునిగాను మాకు తోడు ఉన్నందుకే ఈ స్తోత్రములు. ఈ 2019వ సంవత్సరమును మాకు అనుగ్రహించి ఆశీర్వించినందులకే ఈ స్తోత్రములు చెల్లించున్నాము. ఈ యొక్క కన్వెన్షన్ కార్యముల దేవ భారం వహించినందుకే ఈ స్తోత్రములు. దాదాపు సంవత్సరముల నుండి అనేక కార్యములను సిద్ధపరచుటకు సహాయం చేసినందుకే ఈ స్తోత్రములు. రేయింబవులు స్వామి కష్టపడినటువంటి దైవజనుల కొరకై స్తోత్రములు చెల్లించున్నాము. రేయింబవుల దేవ, ఈ యొక్క కన్వెన్షన్ నిమిత్తము శ్రమ పడినటువంటి వారి కుటుంబీకులను దేవ ఆశీర్వించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క కన్వెన్షన్ లో అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదముల కొరకై స్తోత్రములు. వివిధ స్థలముల్లో నుండి అనేక మంది పరిశుద్ధ సేవకులను పరిశుద్ధులను తీసుకుని వచ్చినందుకే ఈ స్తోత్రములు చెల్లించున్నాము. మమ్మల్ని ప్రోత్సాహపరచు నిమిత్తము దేవా మాకు అనుగ్రహించినటువంటి నడిపించే వారిని తీసుకుని వచ్చినందుకే స్తోత్రములు. వారి ద్వారా మాకు అనుగ్రహించినటువంటి బుద్ధి బోధనల కొరకై స్తోత్రములు, అనుగ్రహించినటువంటి ఆత్మీయ ఆలోచనల కొరకై స్తోత్రములు చెల్లించున్నాము. వచ్చినటువంటి ప్రతి ప్రజల్ని దేవా దీవించి ఆశీర్వించినందుకే స్తోత్రములు. సుఖము బలం ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రములు. వ్యాధిగ్రస్తుల్ని బాగు చేసినందుకే స్తోత్రములు. అన్నిటికంటే ముఖ్యంగా మా యొక్క విడుదల దినము అతి త్వరలో రాబోచున్నది. ఆ దినము మిమ్మల్ని మేము కలుసుకుని మధ్య ఆకాశమునందు జీవించుటగాను, ఆ తర్వాత యుగాయుగం సియోనులో మేము సదాకాలం ఆనందించే భాగ్యము మా అందరికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. நம்முடைய கர்த்தராக இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானவருடைய ஐக்கியமும் பாதுகாப்பும் நம்முடைய அனைவரோடும் விசேஷமாக தேவ சமூகத்தில் வந்த ஆசீர்வாதங்கள் விடுதலையை பெற்ற எல்லா தேவ ஜனங்களோடும் கூட
இன்று முதல் கொண்டு என்றென்றைக்கும் இருப்பதாக. ஆமென். முதலேலிய சத்தமாக சொல்லுங்கள். ஹல்லேலூயா. இப்போது ஜெபம் தேவையானவர்கள் முன்னுக்கு வாருங்கள், அவர்களுக்காக జెబిக்கப்படும். ఇప్పుడు ప్రార్థన కావాల్సినటువంటి వారు ముందుగా క్రమంగా రండి, వారి కొరకే ప్రార్థించబడను. ఒక విషయం కూడా మేము చెప్పగోరుచున్నాము. ఇక్కడ వచ్చేస్తున్నాము, 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 ఇక్కడ వచ్చేస్తున్నాము.